ఓకే, వేరియబుల్స్ అంటే ఇట్లా ఉంటాయి. డిక్లేర్ @ ఇంటేజర్. దీనికి అసైన్మెంట్ ఇలా పెడతాం, వాల్యూ అసైన్ చేయాలంటే. ఓకే, ఎంత వస్తుంది ఇప్పుడు? ఇలా అసైన్ చేయకన్నా ఇంకో రకంగా అసైన్ చేయొచ్చు. డిక్లేర్ చేసిన తర్వాత ఇట్లా కూడా పెట్టచ్చు, సెట్ చేయొచ్చు. తర్వాత డిక్లేర్లో చేస్తే ఇన్లైన్ అసైన్మెంట్ అంటాం, ఎక్స్ప్లిసిట్గా కూడా చేయొచ్చు. మీరు డిక్లేర్ ఒకే చోట చేయొచ్చు. ఓకే, అన్ని ఒక డిక్లేర్లోనే అన్ని వేరియబుల్స్ కూడా పెట్టేయచ్చు. అలాగే సెట్ కమాండ్ మాత్రం ఒక్కదానికే సెట్ చేయగలుగుతుంది, రెండింటికి సెట్ చేయలేము. సెలెక్ట్ సెట్ చేయగలుగుతుంది రెండింటికి. సెలెక్ట్ @a=1, @b=2 ఇట్లా సెట్ చేయొచ్చు. సెలెక్ట్ మల్టిపుల్ వాటికి పనిచేస్తుంది. ఓకే, సెట్ అనేది ఒక్క వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయగలుగుతుంది. సింగిల్ పారామీటర్ వాల్యూ. రే కళ్యాణి, వాడి దగ్గర ఫోన్ తీసుకో, డట్టి ఫెలో. ఫోన్ చేయనా నేను పోలీసునికి? మర్యాదగా చెప్తే వినట్లేదు నువ్వు. పిలిపి సౌండ్ కొట్టి తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్కి. నువ్వు బెడ్రూమ్లో దాక్కునే వస్తారు, ఆడ దాక్కునే వస్తారు, ఫ్రిడ్జ్లో దాక్కునే వస్తారు. లాక్ వేసేస్తే తీయవా వాళ్ళు వస్తే? ఓకే, సో మీరు ఇన్లైన్ అసైన్మెంటు పెట్టాలనుకుంటే ఇలా పెట్టకన్నా ఒకే లైన్లో =1 =2. ఓకే, ఇలా కూడా పెట్టుకోవచ్చు. సెట్, సెలెక్ట్, డిక్లేర్, ఈ బేసిక్స్. మీరు ఎప్పుడైనా ఒక లైన్ పని చేయకూడదు అంటే కామెంట్ లైన్ ఉంటుంది. ఇది సింగిల్ లైన్ కామెంట్, ఇది సింగిల్ లైన్ కామెంట్. అది రన్ అవుతుంది, ఆ లైన్ రన్ అవుతుంది కామెంట్. మల్టీ లైన్ కామెంట్ అయితే ఇట్లా. మల్టీ లైన్ కామెంట్. సో ప్రొసీజర్స్ లోపల వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే డిక్లేర్తో చేయాలి. ఓకే, దానికి అసైన్ చేయాలంటే ఇన్లైన్ చేసుకోవచ్చు, సెలెక్ట్తో చేసుకోవచ్చు, సెట్తో చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా కామెంట్స్ అవసరం వస్తే ఐఫన్తో కానీ లేకుంటే /*తో కానీ చేసుకోవచ్చు. మనకు మొత్తం SQL సర్వర్ ప్రోగ్రామింగ్లో రెండు ఫ్లోలు ఉంటాయి. ఒకటి వచ్చి వైల్ లూపు, ఒకటి వచ్చి ఇఫ్ కండిషన్. ఒకటి వచ్చి వైల్ లూపు, ఇఫ్ కండిషన్. ఇంకేమి లేవు మనకి, ఫర్ లూపులు అలాంటివి ఏమీ లేవు. ఓకే, స్విచ్లు, ఫర్ లూపులు, చూజ్లు ఇలాంటివి ఏమీ లేవు. ఓకే, ఉన్నది రెండే. ఒకటి ఉంది కేస్ స్టేట్మెంట్, ఆ కేస్ మాత్రం సెలెక్టర్ రాస్తాము, కోడింగ్లో ఎక్కువ రాయం. ఓకే ఓకే, ఇప్పుడు ప్రొసీజర్ టు ప్రింట్ 1 to 10 ఎట్లా రాస్తారు? క్రియేట్ ప్రొసీజర్ USP_generate n. ఓకే, మనం ఒక నెంబర్ ఇద్దాం.
ఆ నంబర్ వరకు ప్రింట్ చేయమని చెప్తాం. @i ఇంటీజర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీనికి నేను 10 పాస్ చేసినాను అనుకో, 1 to 10 ప్రింట్ అవ్వాలి, అంతే కదా. ఎన్ఓ అనేది 10. అప్పుడు ఎట్లా రాస్తాం? వైల్ @iలో ఎంత ఉందా? 1 ఉంది. ఐ కన్నా ఆర్ ఈక్వల్ టు 10 అయితే అక్కడ వరకే లూప్ తిరుగు అని చెప్తున్నా. వైల్కి బిగిన్ ఉంటుంది, ఎండ్. ప్రింట్ @i అంటే 1 ప్రింట్ అవుతుంది. సెట్ @i ప్లస్ ఈక్వల్ టు 1 అంటే 2 అయింది. 2కి 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది. ఎప్పుడు వరకు ప్రింట్ అవుతుంది? 10 వరకు ప్రింట్ అవుతుంది. దీన్ని క్రియేట్ చేస్తున్నా ప్రొసీజర్ని. మాస్టర్లో వద్దులే, DB1లో ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని కాల్ చేయాలంటే మీరు ప్రొసీజర్ని ఇక్కడ కామెంట్లో పెట్టుకుంటాం, మళ్ళీ ఫ్యూచర్లో పనికి వస్తుంది. 10 వరకు అని ఇస్తున్నా. దీన్ని కాల్ EXEC అని ప్రొసీజర్ నేము, పారామీటర్ వాల్యూ 10 పాస్ చేసినాయి. చూడు 1 to 10 ప్రింట్ అయిందా? పారామీటర్ పాస్ చేసేటప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఇలా పాస్ చేయాలి. నంబర్కి 10 పాస్ చేస్తున్నా అని చెప్పి దాన్ని వైల్ లూప్ అంటాం. ఇప్పుడు ఓన్లీ ఈవెన్ నంబర్లు ప్రింట్ చేయమన్నాను అనుకో. ఇఫ్ @i mod 2 ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ i. మళ్ళీ దీనికి బిగిన్ ఎండ్. ఇఫ్కి మళ్ళీ బిగిన్ ఎండ్ పెట్టాం, సరిపోయిందా? ఎప్పుడైతే 2 mod 2 ఈక్వల్ టు 0 అవుతుంది, ప్రింట్ అవుతుంది. మళ్ళీ 4కి వచ్చినప్పుడు రిమైండర్ 0 అవుతుంది, ప్రింట్ అవుతుంది. దీన్ని ఆల్టర్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ నంబర్లు ప్రింట్ అవుతాయి కదా. నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆడ్ నంబర్లు ప్రింట్ అవుతాయి. అట్లా చేయండి. నేను ఏం చేస్తానంటే ఆడ్ నంబర్లు కావాలి నాకు. ఏమొస్తుందా? సరిపోలేదా? 2కి 1కి 2 కలిపితే 3, మళ్ళీ 3కి 2 కలిపితే అదైనా అదే కదా మనకు కావాల్సింది. నువ్వు కోడింగ్ స్టైల్ ఎట్లా రాస్తున్నావో అనేది ఇంపార్టెంట్, అంతే కదా. నువ్వు కోడింగ్ ఏం మార్చి అల్టిమేట్గా గోల్ ఏంటి? ఏమన్నా నంబర్లు కావాలా, ఆడ్ నంబర్లు కావాలా. ఇప్పుడు ఏమన్నా నంబర్లు కావాలంటే దీన్ని చెప్పు, ఏమన్నా నంబర్లకు మార్చు. ఏమన్నా నంబర్లు తెప్పించరా? +1 పెడితే 3 వస్తుంది. 3 రాదా? +1 పెడితే మళ్ళీ అంతే కదా. అది 0 పెట్టేస్తే 0 + 2 2 అవుతుంది. సరిపోదా? అట్లా అంటే మీరు అక్కడే ఉంటుంది, కొంచెం అటు ఇటు ఆలోచిస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇఫ్ రాసైనా చేయొచ్చు, ఇఫ్ రాయికన్నా కూడా చేయొచ్చు. అంటే లాజిక్ ఎట్ట రాస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇలా రాస్తే లూపు 5 టైమ్స్ తిరుగుతుంది. అదే నువ్వు ఇఫ్ కండిషన్ రాస్తే లూప్ 10 టైమ్స్ తిరిగి లోపల 10 టైమ్స్లో 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇంక్రిమెంట్ 1 1 కదా పెరుగుతుంది అప్పుడు. సో అందుకని నువ్వు కోడింగ్ మంచిగా రాయాలంటే ఇట్లా రాయాలి, ఏదైనా ఆలోచించి కొంచెం ఇన్నోవేటివ్గా రాయాలి మీరు. ఓకే, అది లూపు ఇఫ్. అర్థమైనా ఇప్పుడు?
ఇప్పుడు క్రియేట్ ప్రొసీజర్ USP అండర్స్కోర్ ఫైండ్ నంబర్ @number int యాజ్ బిగిన్. నేను 1 ఇస్తే వైని 1 అని ప్రింట్ కావాలి, 2 ఇస్తే TWO2 అని ప్రింట్ కావాలి. ఎట్లా చెప్పండి? ఇఫ్ ఓకే @NO = 1 అయితే బిగిన్ ఎండ్ కదా, ఏం ప్రింట్ అవ్వాలా? ప్రింట్. మళ్ళీ ఎల్స్ ఇఫ్ 2 అయితే సారీ @NO = 2 అయితే ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలా? నెస్టెడ్ ఇఫ్ అంటాం దీన్ని. అంతే కదా, అట్లా రాసుకుంటా పోతాం. లాస్ట్లో డిఫాల్ట్గా ఎల్స్ అయితే ఏముందో తెలదు ఇంక మనకి. ప్రింట్ నో ఐడియా అని. ఓకే, త్రీ ఇస్తా, 3 రావద్దు. 3 అంటే 3కి రాసాం మనం, 3 రాసాం. ఇప్పుడు 10 ఇస్తా, 10కి ఏం రావాలా? నో ఐడియా అని రావాలి, వస్తుంది కదా. సో దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంట. కాకపోతే ఇంకొక సింప్లిఫికేషన్ ఏంటంటే ఇక్కడ వెన్ యు ఆర్ రైటింగ్ ఏ కండిషన్, ఇన్సైడ్ ద కండిషన్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ యూ నో నీడ్ టు రైట్ ఏ బిగిన్ ఎండ్. ఆ ప్రింట్ ఒకటే కదా దాంట్లో లోపల ఉంది, సో అప్పుడు అవసరం లేదు బిగిన్ ఎండ్. అంటే పెట్టినా నష్టం లేదు, పెట్టకపోయినా పర్వాలేదు, కానీ పనిచేస్తుంది. అంటే ఇఫ్కి బిగిన్ ఎండ్ ఉండాలి. ఎప్పుడు ఉండాలా? ఇఫ్లో 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే ఉండాలి మినిమం. ఒక లైన్ ఉంటే పెట్టినా వర్షం, పెట్టకపోయినా పనిచేస్తుంది. దాన్ని సింపుల్ ఇఫ్ అంటాము. సింపుల్ ఇఫ్లో పెట్టకపోయినా పనిచేస్తుంది. అందుకని కోడింగ్ పెద్దగా అయిపోతుంది కదా, బిగిన్ ఎండ్లో పెట్టుకుంటా వెళ్తే. పనిచేసిందా? ఓకే, అట్లా మీరు బిగిన్ ఎండ్ పెట్టాలా వద్దా అని డిసైడ్ అయ్యేది ఎప్పుడా? సింగిల్ లైన్ కంటే కోడ్ ఎక్కువ ఉంటే పెట్టాలి కంపల్సరీగా, సింగిల్ లైన్ ఉంటే పెట్టక్కర్లేదు. అట్లా అని వచ్చి పెడితే కూడా నష్టమేం లేదు. ఓకే, ఇది ఐటీ ఉంది. ఇప్పుడు ఒక నంబర్ ఇస్తా, అది ప్రైమ్ నెంబరా కాదా? ఇది ప్రైమ్ నెంబరా కాదా? ఎట్లా తెలుసు? డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్. 1తో కానీ ఆ నంబర్తో కానీ తప్ప మిగతా ఏ నంబర్తో చేసినా రిమైండర్ రావాలి కదా. ఇప్పుడు 7ని 2 నుంచి 6 వరకు దేంతో అన్నా చేయి రిమైండర్ వస్తుంది. 9నే 3తో చేస్తే 0 వస్తుంది. అందుకని అది ప్రైమ్ నెంబర్ కాదు. 11 ప్రైమ్ నెంబర్. ఓకే, అది ఫార్ములా. ఇప్పుడు చూడు, క్రియేట్ ప్రొసీజర్ ESP_is prime @NO ఇంటేజర్. ఈజ్ ప్రైమా కాదా చెప్పాలి. అది
కోడ్ చెప్పు ఇప్పుడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఆ నెంబర్నే? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ వరకు ఆపాలా? 2 to 6. 1తో చేస్తే రిమైండర్ వచ్చేస్తుంది 0. ఓకే, 2 to 6. డిక్లేర్ @i ఇంటెజర్ ఈక్వల్ టు 2 నుంచి స్టార్ట్ చేయాలి. వైల్ @i లెస్ దాన్ @no అంటే n-1 వరకే లూప్ తిరుగుతుంది. ఈక్వల్ టు పెట్టాలని కండిషన్లో. i లెస్ దాన్ 7 అంటే 2 లెస్ దాన్ 7 అన్నప్పుడు 6 వరకే తిరుగుతుంది. 7 రాదు కదా, కాదు. ఓకే, లూప్కి బిగిన్ ఎండ్. ఫస్ట్ ఐని ఇంక్రిమెంట్ చేయాలి. సెట్ @i ప్లస్ ఈక్వల్ టు 1 అట్ వరకు క్లారిటీ. ఇఫ్ @i @no mod @i 2తో చేస్తాను ఫస్ట్ ఈక్వల్ టు 0 అయితే బిగిన్ ఎండ్. ప్రింట్ నాట్ ప్రైమ్. ప్రైమ్ ఎక్కడ పెడతావు? నాట్ ప్రైమ్ బాగానే పెట్టావు, ప్రైమ్ ఎక్కడ పెడతావు? కోడింగ్ ఎన్ని సంవత్సరాలు చదివినారా మీకు? కోడింగే రాదురా. ఎన్ని సంవత్సరాలున్నా చదవండి మీరు, మీకు కోడింగే రాదు అసలు. ఇంకా 50 సంవత్సరాలు చదివినా మీకు రాదు. మీరు బేసిక్గా ఇది నేర్చుకుంటే అర్థం కోడింగ్ వచ్చినట్టే మీకు లైఫ్లో. ఈ ఒక్కటి చేస్తే, ఈ ప్రోగ్రామ్ ఒక్కటికైనా చేస్తే లైఫ్లో మీరు అర్థం కోడింగ్ వచ్చినట్టే. ఓకే, అది జావా కానీ .NET కానీ సి కానీ ఏదైనా కానీ. ఇక్కడ చూడు 7 ఇచ్చినా కదా, ఏమని రావాలా? ప్రైమ్ అని రావాలి కదా. ఎన్నిసార్లు వచ్చింది? 6 times వచ్చింది. ఏం జరిగింది? ఇది కాదు కదా మనకు కావాల్సింది. ఏం కావాలా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము చెప్పాల్సింది అంతా డిసైడ్ చేసిన తర్వాత, అంతే కదా. ప్రైమా కాదా అని అంతా డిసైడ్ చేసిన తర్వాత చెప్పాలి, అంతే, ఒక్కసారే. అందుకని మనం ఫస్ట్ ఈ పార్ట్ పీకి ఓకే, పీకేసి ఒక ఫ్లాగ్ డిక్లేర్ చేస్తా. బిట్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం చేస్తానంటే ప్రైమ్ కాదని పెడతా. 0 అంటే ప్రైమ్ కాదు, 1 అంటే ప్రైమ్. ఓకే, ప్రైమ్ కాదని పెట్టా. ఇక్కడ 0 అయితే ప్రైమ్ కాదనే కదా లోపల. ఓకే, ఇక్కడ ఒకవేళ 1 అని పెట్టారనుకో, ప్రైమ్ అని పెట్టి 1 అని పెట్టారనుకో, లోపల ఎప్పుడైనా ప్రైమ్ కాదని తెలిపితే తెలిపింది కదా. ప్రైమ్ కాదని తేలిపోతే దాంట్లో ఏముంటుంది అప్పుడు ఫ్లాగ్లో? 0 ఉంటుంది. ఎల్స్ కేసులో నేను 1 సెట్ చేయట్లేదు, గుర్తుపెట్టుకో. ఎల్స్ ముందే సెట్ చేసేసిన స్టార్టింగ్లోనే. దాంట్లో అసలు ఇప్పుడు 7 ఇచ్చినప్పుడు 2తో చేసిన లోపలికి వెళ్ళదు, 3తో చేసిన లోపలికి వెళ్ళదు. అంతా లూప్ అయిపోయిన తర్వాత ఫ్లాగ్లో ఏముంటుంది? 7 ఇచ్చినా బాబా, 7 దీనికి ఇచ్చినప్పుడు 2తో చేసినాము దీన్ని. 2తో చేస్తే రిమైండర్ వస్తుంది, 3తో చేసినా వస్తుంది, 3తో చేసినా వస్తుంది, 4తో చేసినా, 5తో చేసినా, 6తో చేసినా వస్తుంది. అప్పటికి ఏముంటుంది ఫ్లాగ్లో? 1 ఉంటుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళనే లేదు ఒక్కసారి కూడా. 1 ఉంటుంది. 1 ఉంటే ఏంటి అదే? ప్రైమ్. సో అప్పుడు అవుట్ సైడ్ రాస్తాడు.
పిలుచు అమ్మని. పొద్దున ఆడ కుక్కలు కరుస్తాయి. మళ్ళీ నేను పిలుచుకెళ్తాలేరా, నువ్వు టిఫిన్ తినేసినాక. చూడు దీన్ని రన్ చేస్తున్నా. 1 అంటే ప్రైమ్ అనుకున్నాం. ప్రైమ్ నాటే ప్రైమ్. ఇది కరెక్టా? దీంట్లో ఒక తప్పు ఉంది. ఏం తప్పు ఉందో చెప్పాలి. వర్క్ అయితే కరెక్ట్గా అవుతుంది, అవుట్పుట్ కరెక్ట్, కానీ డిజైన్ రాంగ్. డిజైన్ రాంగ్ అంటే మనం రాసిన కోడ్ రాంగ్. ఎక్కడ 2 సార్లు పెట్టాను డిక్లేర్? ఏ డిక్లేర్ అంటావు? ఒకసారిగా డిక్లేర్ చేసిన. డిక్లేర్ ఫ్లాగ్ బిట్ ఈక్వల్ టు 1 అని ఒకసారి చేశా. డిక్లేర్ 2 సార్లు చేయలే బాబు. పోనీలే, ఒక్క నిమిషం మీకు క్లూ ఇస్తా. ఇప్పుడు 9 ఇచ్చిన. 9 ప్రైమ్ కాదని ఎక్కడ తేల్చావు? ఏ నెంబర్ దగ్గర తేలిపోతుంది నీకు? 3 దగ్గర తేలిపోతుంది. లూప్ స్టార్టింగ్ నెంబర్ ఎంత మనం లూప్ తిప్పుతుంది? 2 నుంచే 3కి వచ్చేసరికి ఆపాలి. 3 తర్వాత మళ్ళీ 4 లూప్ తిరుగుతుంది. ఇక్కడ చూడు, నువ్వు 4కి వెళ్తుంది, ఇది 5కి వెళ్తుంది, 6కి వెళ్తుంది, 6 వరకు వెళ్తుంది, 8 వరకు అయిన తర్వాత బయటకు వస్తుంది. కానీ నువ్వు 3 దగ్గర ఇప్పుడు నేను 99994 9s ఇచ్చాను అనుకోండి, అంటే నువ్వు లూప్ ఎన్నిసార్లు తిప్పుతున్నావు? 998 వరకు తిప్పుతావు. 998 వరకు లూప్ తిప్పి నువ్వు చెప్పగలుగుతున్నావు. కానీ నేను అంటున్నా 3 దగ్గరనే అది 0 అయిపోయింది కదా, 999. ఎందుకు నువ్వు అన్నిసార్లు లూప్ తిరుగుతున్నావు? ఆపాలి. అప్పుడు ఎప్పుడైనా దీని లోపలికి వస్తే బ్రేక్ అంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒక్క నంబర్తో 0 అయిందంటే ఇంకెట్లాగో ప్రైమ్ కాదని తెలిసిపోయింది. మళ్ళీ లూప్లో తిరగద్దు, ఇంకా వేస్ట్ తిరిగి కూడా. అంటే బయటకు వచ్చేయాలి, అంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. లూప్ నుంచి బయటకు వచ్చే నాటే ప్రైమ్ అంట. అది బ్రేక్. లూప్ నుంచి బయటకు రావాలంటే ఏం వాడాలా? ఎక్కడన్నా లూప్ని టర్మినేట్ చేయాలంటే మనం బ్రేక్ వాడాలి. అదొకటి. లేదంటే నాకు బ్రేక్ తెలియకపోతే నేనైతే ఏం రాసేవాడినంటే @i = @NO అంట. ఇప్పుడు లూప్ ఎంతవరకు తిరుగుతుంది? NO వరకు తిరుగుతుంది. ఆల్రెడీ నేను అయినే అన్నం చేసేసాను, ఇంకేం తిరుగుతుంది? లోపలికి వెళ్ళదు కదా. ఇంకా ఇప్పుడు NO+1 అంటలే పోనీ. కంటే నువ్వు ఎన్నను పెద్దది చేస్తే ఇంక లూప్లోకి వెళ్ళదు కదా, ఎట్ట వెళ్తుంది? అదే కదా కండిషన్. ఈ లూప్లో ఏమని ఉందా? I వాల్యూ NO కంటే తక్కువ ఉంటే లోపలికి వెళ్ళకి. ఇక్కడ I వాల్యూని NO కంటే ఎక్కువ పెడతాను, ఇంకా లూప్ లోపలికి వెళ్ళే ఛాన్సే లేదు. అల్టిమేట్ గోల్ ఏంటి? లూప్ నుంచి బయటికి రావాలి. లూప్ నుంచి బయటికి రావాలంటే ఇది కూడా ఒక మార్గమే, అంతే కదా. సో మీరు లూప్ని ఫాల్స్ చేయగలగాలి, అంతే. లూప్ని ఫాల్స్ చేయగలగాలి. లూప్ని ఫాల్స్ చేయాలంటే లూప్ లోపలికి వెళ్ళకుండా కండిషన్ ఫాల్స్ అవ్వాలి. ఫాల్స్ చేయడం, నేను కండిషన్ ఫాల్స్ చేసాను, అంతే. సో మ్యాక్సిమం బెస్ట్ ఆప్షన్ బ్రేక్. నార్మల్ కోడింగ్ అంటే సీక్వెల్లో బ్రేక్ ఉంది, కానీ మనకు జావాలో బ్రేక్ లేదు కదా, సిలో బ్రేక్ లేదు కదా. అప్పుడు ఏం వాడాలి? నువ్వు ఏదో ఒక రకంగా నువ్వు టర్మినేట్ చేయాలి లూప్, అంతే. అప్పుడు మీరు లూప్ని టర్మినేట్ చేయాలంటే ఇంక్రిమెంట్ ఎక్కువ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, అదొకటి. ఇప్పుడు ఎన్నిసార్లు తిరుగుతుంది? 7 ఇస్తే 9 ఇస్తే 2 టైమ్స్ తిరుగుతుంది. 2కోసారి 3కోసారి. అప్పటికి బయటకు వచ్చేస్తుంది, ఇంకా బాధ లోపలికి. ఓకే, అప్పటికి బయటకు వచ్చి చెప్పేస్తుంది. ఉందా? ఓకే, ఉంది. ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది. ఇది నాటే ప్రైమ్ అంట. నాటే ప్రైమ్. ఇప్పుడు
100 వరకే ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేద్దాం. 100 వరకే ప్రైమ్ నెంబర్స్ జనరేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చెప్పు కోడి. జనరేట్ ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ వరకు? నేను ఇచ్చిన నెంబర్ వరకు. 1000 వరకు కావాలంటే 1000 వరకు. ఓకే, ఇప్పుడు దీనికి కోడింగ్ చెప్పాలి. @n వచ్చి 1 నుంచి లూప్ తిరగాలి. వైల్ @n less than or equal to @no. ఇది వరకు ఇంక్రిమెంట్ అవుతుంది కదా. 1000 ఇస్తే 1000 వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. 1 నుంచి 1000 వరకు ఈక్వల్ టు కూడా పెట్టినా. అక్కడ కండిషన్లో చూడు, వైల్లో 1000 అని ఇస్తే 1000 కూడా కలిపి పెట్టినా. 1000 కూడా కలిపి పెట్టినా. ఇప్పుడు దీన్ని తీసుకుంటా. నా పాత ప్రొసీజర్ ఉండలా, n పాస్ చేస్తా. n అంటే 1 కదా, 1 వెళ్తుంది. నెక్స్ట్ టైం 2 వెళ్తుంది, 3 వెళ్తుంది, 4 వెళ్తుంది. అంతే కదా వెళ్తుంది. ఓకే, బాగా గమనించు. మనం 20 వరకు అనుకుంది. దీంట్లో ఎన్నిసార్లు ప్రైములు ఉంటే అన్ని ప్రైములు ఉన్నాయంట. 1 ప్రైము, 2 ప్రైము, 3 ప్రైము, 5 ప్రైము, 7 ప్రైము, ఇదే 11 ప్రైము. అంతే కదా, 11 ప్రైము, 13 ప్రైము, ఇదే 17 ప్రైము, 19 ప్రైమ్. మనకు డౌట్ ఉంటే ఇక్కడికి వెళ్ళి చైల్డ్లో ముందు పక్క @no కూడా పెడదాం. నంబర్తో పాటు అది కూడా ప్రింట్ చేద్దాం. దీనికి నంబర్ నాట్ ప్రైమ్ అని పెడదాం. దీనికి ఉన్న కన్క్యాట్ అనాలి బాబు. కన్క్యాట్ అంటే నంబరు దాని పక్కన ఆ స్ట్రింగు కలిపి కన్క్యాట్ అయి ప్రింట్ కాని. అంతే కదా. నంబర్ ఇంటేజరు స్ట్రింగు ప్రింట్ కన్క్యాట్ అవ్వు, మనం క్యాష్ చేయాలా. అందుకని క్యాష్ చేయకుండా కన్క్యాట్ వాడితే కామాతావు. కన్క్యాట్ ఎప్పుడు కామాతావు. ఇప్పుడు దీని పక్కన మళ్ళీ ఏదన్నా కావాలనుకో, అన్నిటికీ ఓకే అని ప్రింట్ అవుతుంది. అంటే 3 స్ట్రింగులు కలుపుతున్నా. నంబర్ ఒక స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్. అంటే ఎన్ని కావాలంటే అని కలుపుకోవచ్చు. అది కన్క్యాట్ కెపాసిటీ. ఫస్ట్ దీన్ని రన్ చేసి చెక్ చేద్దాం, వస్తుంది. అప్పుడు ఇక్కడికి వెళ్ళి దీన్ని రన్ చేద్దాం. ఏ నెంబర్ ప్రైమ్ కాదు తెలిసిపోయిందా. ఇప్పుడులా ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయండి. వితౌట్ ప్రైమ్ నెంబర్ కాదనుకో ప్రింట్ చేయొద్దు. అప్పుడు ఏం చేస్తానంటే చైల్డ్కి వెళ్ళా, ప్రైమ్ నెంబర్ అయితే ప్రింట్ చేయి, ఎల్స్ అయితే ఏం చేయొద్దు, కాముగా ఉండిపో అని చెప్తా. అంతే కదా, అంతే కదా. ఎల్స్ పెట్టండి, నేను దాన్ని కామెంట్లో పెడతా. అలాగో పని చేయదు, కామెంట్ కూడా తెలుస్తుంది. ఓకే, కామెంట్లో సరిపోయిందా. ఇదే కదా మనకు కావాల్సిన జనరేట్ ప్రైమ్ నెంబర్ అంటే. 200 వరకు ఇస్తే 200 వరకు అన్ని ప్రైమ్ నెంబర్లు వస్తాయి. వచ్చిందా. ఇప్పుడు మీ బ్రెయిన్ అంతా వాడి చైల్డ్ ప్రొసీజర్ ఈజ్ ప్రైమ్ ప్రొసీజర్ లేకన్నా ఇక్కడ కోడ్ రాయాలి. లూప్లో మళ్ళీ లూప్ వస్తుంది అప్పుడు. అంతే కదా, చైల్డ్లో లూప్ ఉంది.
లూప్లో లూప్ వస్తుంది. అందుకనే లూప్లో లూప్ రాయాలంటే యూజువల్గా కూడా ఈజీనే, కానీ రాసేటప్పుడు మనం చదివేటప్పుడు చాలా టఫ్గా అనిపిస్తుంది. అందుకని ఎప్పుడు ఏ టాస్క్ చేసినా స్ప్లిట్ చేయాలి మీరు. ఫస్ట్ లోవర్ పార్ట్ కనిపెట్టేసా ప్రైమా కాదా అని నేను, అంతేకాని చెప్పా ఒక నెంబర్ ఇస్తా, అది ప్రైమ్ అయితేనే ప్రింట్ చేయని చెప్పిన. ఆ తర్వాత పేరెంట్లో 1 నుంచి 100 వరకు కావాలంటే లూప్ తిప్పిన. అంత ఏం కోడ్ లేదు, ఏముంది ఇక్కడ నాకు కోడ్, ఈ లైన్ కామెంట్ చేస్తే ఏం కోడ్ ఇదే, 1 to 100 ప్రింట్ చేయడమే, అంతే కదా. ఇది ఫస్టే నేర్చుకున్నాం మనం, అంతే కదా. 1 to 100 ప్రింట్ చేసిన, 1 to 100 ప్రింట్ చేసిన, అంతే కదా. 1 to 100 ప్రింట్ చేసిన తర్వాత ఆ 1 to 100 చైల్డ్ ప్రొసీజర్ పాస్ చేసిన. దీన్ని కామెంట్ చేసి సరిపోయిందా. ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు మీరు. అదే ఒక నెంబర్ కనిపెట్టడానికి ప్రొసీజర్ రాయలేదనుకో, ఇక్కడ రాయాలి ఇప్పుడు కోడ్ మొత్తం, అది చూస్తేనే పెద్దగా అనిపిస్తుంది. సో అందుకని ఎప్పుడు టాస్క్ని స్ప్లిట్ చేసి ఒక పార్ట్ ఇన్నర్ పార్ట్ని ఫస్ట్ సాల్వ్ చేసి దాన్ని అవుటర్ సైడ్ వ్రాపర్ అంటాం, వ్రాపర్ ప్రొసీజర్ రాసా, అప్పుడు ఏమవుద్ది మనకి సింపుల్గా ఉంటుంది కోడింగ్ రాయడానికి. అందుకని చైల్డ్ ప్రొసీజర్ లేకన్నా పేరెంట్స్ రాయొద్దు, ఈజీ అయిపోతుంది చైల్డ్ రాస్తే. మనం ఈయనే సాల్వ్ చేసేయాలంటే మళ్ళీ ఒక జే వేరియబుల్ కావాలా, లూప్లో లూప్ రాయాలా, ఆ లూపు ఈ లూపు కాన్ఫ్లిక్ట్ కాకుండా రాయాలా, మీకు చాలా ప్రాబ్లమేటిక్. సో అదేదో చైల్డ్ రాసుకున్నామంటే చాలా ఈజీ. ఓకే, అందుకనే ఎప్పుడు చైల్డ్ ప్రొసీజర్స్ వాడాలి, ఎక్కువ వాడాలి మీరు. అది జనరేట్ ప్రైమ్ అని. ఇక్కడ ఈ ఫ్లాగ్ లేకుండా ఈ వేరియబుల్ మీరు సాల్వ్ చేయలేరు, ఈ కేసు ఎవ్వరు సాల్వ్ చేయలేరు. ఇదే మీరు టెక్నిక్, ఇది ఒక్కటే కోడింగ్లో ఈ ఫ్లాగ్ ఉండాలి కంపల్సరీ. ఫ్లాగ్ లేకుండా ఎక్కువ మంది ఈయనే ఇఫెల్స్ రాస్తారు. ఇందాక స్టార్టింగ్లో మీరు అన్నలా అట్ట అది రాస్తే అది పొరపాటు. నేను చాలామందిని చూస్తుంటా ఆఫీస్లో కూడా 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా ఎల్స్కే రాస్తారు. అది రాంగ్. అది అసలు ఈ ఫ్లాగ్ లేకుండా నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేయలేవు. ఇక్కడ ఎల్స్ పెట్టావంటే ప్రైమ్ నాట్ ప్రైమ్ అయిపోతుంది. ఇప్పుడు 9 ఇచ్చావనుకో, ఫస్ట్లో ఎల్స్కి 1 సెట్ చేసేసావంటే ఫస్ట్లో 0 సెట్ చేస్తుంది 3 దగ్గర, మళ్ళీ 4 దగ్గర అదే 1 సెట్ చేసేస్తుంది. యాక్చువల్గా అది ప్రైమే కానప్పటికీ 8 దగ్గరికి వచ్చేసరికి నాటే ప్రైమ్ అంటే, ఎందుకంటే ఎల్స్ కేసు నువ్వు సెట్ చేసేస్తావు. ఇక్కడ సెట్ చేస్తామా, ఈ బ్రేక్ మర్చిపోతే చాలు. ఇప్పుడు చూసుకో కావాలంటే, ఇది నాటే ప్రైమ్ అంటే చూడు, నాటే ప్రైమ్ కాబట్టి ప్రింట్ అవ్వలేదంటే నాటే ప్రైమ్ అది. అది ప్రైమ్ అది, కానీ నాటే ప్రైమ్ అనింది. ఎందుకనింది అది? యాక్చువల్గా ఒక లెవెల్లో అది కనిపెట్టింది ప్రైమ్ అని, కానీ నువ్వు ఎల్స్ రాయడం వల్ల మిగతా నెంబర్స్ అప్పుడు ఎల్స్కి వెళ్ళిపోయింది మళ్ళీ 1 చేసి. సో అది పొరపాటు చేసేది మనం. ఎల్స్ కేసు రాయకూడదు. క్లియర్ ఇక్కడ. స్ట్రింగ్ ఫంక్షన్స్ లెంత్ ఏమున్నాయమ్మా చెప్పు. లెఫ్ట్, రైట్, సబ్స్ట్రింగ్, ఇంకా స్టఫ్, రివర్స్, రీప్లేస్, రిప్లికేట్, ఎల్ ట్రిమ్, ఆర్ ట్రిమ్. ఓకే, ఇంకా లోవరు, అప్పర్. అంటే ఇవి లోవర్ కేస్ టు అప్పర్ కేసు, అప్పర్ కేస్ టు లోవర్ కేసు. క్యార్ ఇండెక్స్, క్యార్
ఇండెక్స్, ఇది ఇంపార్టెంట్. ఇవి మేజర్గా వాడేటి. లెంత్ కావాలంటే సెలెక్ట్ లెంత్ ఆఫ్, మనం ఒక వేరియబుల్ తీసుకుని వేరియబుల్ మీద రాస్తాం అన్నీ. డిక్లేర్ @నేమ్ వేర్ ఆఫ్ 100 ఈక్వల్ టు, ఓకే, దీని మీద రాదు. దీని లెంత్ ఎంత? సెలెక్ట్ లెంత్ ఆఫ్ @నేమ్ 9 క్యారెక్టర్స్ అంటే దాని లెంత్. ఓకే, దాని పక్కన లెఫ్ట్ ఆఫ్ 2 అంట. లెఫ్ట్ సైడ్ ఉన్న ఎస్ఆర్ ఇస్తుంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ 2 క్యారెక్టర్సే కదా, ఎస్ఆర్ ఇస్తుంది. రైట్ ఆఫ్ 2 అంటే హెచ్ఏ ఇస్తుంది. ఓకే, ఓకే, ఇప్పుడు ఏమిస్తుంది? రైట్ అంటే ఓఎం ఇస్తుంది. ఓఎం ఇస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో క్యారెంట్ ఎక్కడుందా? ఏ పొజిషన్లో ఉందా? 10th పొజిషన్లో ఉంది. 9 క్యారెక్టర్స్ +1 కదా, 10th పొజిషన్లో ఉంది. 10th పొజిషన్లో ఉంది అని చెప్పాలనుకో క్యారెంట్ ఎక్స్ వాడాలి. ఏం కనిపెట్టాలా? దేంట్లో? నేమ్లో. నేమ్లోనే కదా, నేమ్లో. ఎక్కడి నుంచా? ఫస్ట్. పదో చెప్తుందా? 10వ పొజిషన్ అని చెప్పింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 క్యారెక్టర్స్ అంటే ఎస్ఆర్ ఇస్తుంది, అంతే కదా. రైట్ సైడ్ 2 క్యారెక్టర్స్ అంటే ఓఎం ఇస్తుంది. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ @ వరకు కావాలి. అది యాక్చువల్గా ఈమెయిల్ ఐడి కదా. లెఫ్ట్ సైడ్ @ వరకు కావాలి. @ వద్దు, @ వరకు కావాలి. అది తీసుకురామంటే అప్పుడు ఏం చేద్దామంటే ఎక్కడ నుంచి ఎన్ని క్యారెక్టర్లు కదా, అప్పుడు లెఫ్ట్ ఆఫ్ @నేమ్లో క్యారెండెక్స్ ఆఫ్ @నేమ్ ఫస్ట్ నుంచి. సరిపోయిందా? సో ఎన్ని క్యారెక్టర్లు అంటే ఇంక్లూడింగ్ @ వస్తుంది, ఎందుకంటే 10 కదా. అదే ఇంక్లూడింగ్ @ వచ్చిందా, ఎందుకంటే 10 ఇచ్చినాం కదా. ఏడేం చేస్తానంటే ఈ క్యారెండెక్స్ పక్కన -1 పెడతా. సరిపోయిందా? 9 క్యారెక్టర్స్. శ్రీనాథ్ వచ్చిందా? సో మీరు ఏదన్నా అనుకున్నప్పుడు ఏ ఫంక్షన్ వాడితే అది తెలుస్తుంది, ఎక్కడ వరకు తీసుకురావాలా, ఏ ఫంక్షన్ వాడాలా అనేది మీరు ఫార్ములా అంతే. ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు అట్లా రాస్తాం. ఓకే, ఇప్పుడు @ నుంచి డాట్ వరకు కావాలి. దాన్ని డొమైన్ అంటారు. జీమెయిల్ అనేది డొమైన్. ఓకే, డొమైన్ పట్టకరంటే ఎట్ట పట్టుకొస్తారు? ఇవన్నీ బీకేస్తాయి, ఎందుకు ఇవి అవసరం లే కదా. ఓకే, డొమైన్ పట్టకరంటే ఎట్ట పట్టుకొస్తారు? అప్పుడు మనకు ఒక సబ్స్ట్రింగ్ ఉంది. సబ్స్ట్రింగ్లో @నేము 1 నుంచి 9 వరకు ఎక్కడ నుంచి ఎన్ని క్యారెక్టర్లు, ఎక్కడ నుంచి ఎన్ని క్యారెక్టర్లు, పొజిషన్ కాదు, రెండోది గుర్తుపెట్టుకో. ఓకే, అప్పుడు శ్రీనాథ రావుద్దో 1 నుంచి 9 క్యారెక్టర్స్ అంటే శ్రీనాథనే కదా వస్తుంది. ఇప్పుడు నేనంట ఏమని 11 నుంచి 5 క్యారెక్టర్స్ అంట. ఓకే, 11 నుంచి ఎన్ని క్యారెక్టర్లు? 5 క్యారెక్టర్స్. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు చెప్పు, ఇది ఎట్ట పట్టుకొస్తాం? ఫస్ట్ 11 అనేది ఎట్ట తెలుస్తుంది? క్యారెండెక్స్ +1 @+1 కదా. దీనికేమో క్యారెండెక్స్ @ కనిపెట్టు @నేమ్లో ఫస్ట్ నుంచి ఓవరాల్గా +1. సరిపోయిందా? 11 వచ్చేసింది. ఇది 11 కావాలంటే దీని ఒక పక్కని, దీని వల్ల ముందర పక్క వేస్తా. ఓకే, 11 వచ్చింది. 11 వచ్చిన తర్వాత దీనికి ఏమి రావాలా? డాట్. క్యారెండెక్స్ దగ్గర డాట్ని ఎతకాలా, ఎక్కడి నుంచి ఎతకాలా? డాట్ పెడతా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎతకాలా?
ఫస్ట్ నుంచి ఎతికితే అది ఎక్కడ ఏమని చూపిస్తుంది? 5 అని చూపిస్తుంది. 5కి నువ్వు ఎక్కడి నుంచి ఎన్ని క్యారెక్టర్లు కావాలా? 11 నుంచి 5 క్యారెక్టర్లు కావాలి. నువ్వు 5 అనేది ఎట్ట పట్టుకొస్తావు? 5 అనేది ఎట్ట పట్టుకొస్తావు? క్యారెండెక్స్ తర్వాత డాట్ ఎక్కడుందో వెతకాలి. అంటే ఫస్ట్ @ తర్వాత డాట్ ఎక్కడుందో పొజిషన్ కనిపెట్టాలి. అంతే కదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి 5 ఎద రావాలా? ఈ పొజిషన్లో ఇది కనిపెట్టేసాం. ఆల్రెడీ 11 వచ్చేసింది. ఇది కనిపెట్టేసాం కదా. ఇక్కడ క్యారెండెక్స్, ఇది క్యారెండెక్స్. ఓకే, ఫస్ట్ ఏం కనిపెట్టాలా? డాట్ కనిపెట్టాలా. దేంట్లో? @ నేమ్లో. ఎక్కడి నుంచా? @ తర్వాత ఉండేదంట. కామా 1 నుంచి +1. ఫార్ములా రాలా. ఇప్పుడు వస్తాను, చూద్దాం. ఫస్ట్ వస్తాను. ఇటు వరకు కరెక్ట్గా రాసాం అంటే 11 కరెక్ట్గా పెట్టాం. ఇది 11 అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఇటు నుంచి ఇటుకి ఇది 11 వచ్చేసింది. 11 నుంచి 5 క్యారెక్టర్స్ అని వస్తుంది. ఈ 5లో మనం 5 తెప్పించలేకపోతున్నాం. మైనస్ ఏడేమైంది తెలుసా? నువ్వు డాట్ ఎక్కడుంది అని కనిపెడుతున్నావు. ఎడ ఓకే, డాట్ ఎక్కడుంది? 11, 12, 13, 14, 15లో ఉంది. 16లోనే ఉంది. 16 అదేం చేసింది? 11 నుంచి 16 క్యారెక్టర్స్ అంటే మొత్తం పట్టుకొచ్చింది. నువ్వు పట్టుకురావాల్సింది ఏంది? మళ్ళా ఇదేయాల మైనస్ అని. 11 - 9. అయినా తప్పు పోయింది చూడు. ఎక్కడో మనం తప్పు రాస్తున్నాం ఫార్ములా. ఓకే, ఇప్పుడు అందుకని ఏం చేద్దామంటే దాంట్లో బ్యాగ్లో ఇది చూడు. ఓకే, సో ఇది రాంగ్. సో దీన్ని కొంచెం పక్కన పెట్టి చెప్తా. ఏడంలా డిక్లేర్ @ పొజిషన్. @ పొజిషన్ ఎక్కడుందో చూద్దాం. @ పొజిషన్ ఇంటేజర్ ఈక్వల్ టు ఇది కదా, +1 వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 11 వచ్చేసింది కదా. దీంట్లో పీలో ఏమవుతుందా? 11. పీలో 11 ఉంది బాబు. సో పీలో 11 ఉందని తెలిసిపోయింది మనకి. ఇప్పుడు జస్ట్ డాట్ ఏ పొజిషన్లో ఉంది అది చూద్దాం ఒకసారి. క్యారెండెక్స్ ఆఫ్ 1 నుంచి డాట్ ఎక్కడ ఉందో ఫస్ట్ నుంచి ఎతికితే ఈ డాట్ కాదు కదా ఎతకాల్సిందే, పీ నుంచి ఎతకాల. పీ నుంచి వెతుకుతుంది. పీ తర్వాత డాట్ ఎక్కడుంది అంటే @ తర్వాత ఎక్కడుంది అని వెతుకుతుంది. ఏ పొజిషన్లో ఉందో చెప్తుంది. ఏ పొజిషన్లో ఉందా? 17 ఉంది. పీలో ఎంత ఉందా? పీలో 11 ఉన్నట్టుంది. 12 ఉంది. పీలో 12 ఉంది. 17 - 12 ఎంత? 5. అదే కదా కావాల్సిందే. ఓకే, ఈడేమో పి, ఈడేమో ఇది డాట్ కనిపెట్టాం.
ఇక్కడేమో ఎక్కడి నుంచి డాట్ కనిపెట్టాము, @p నుంచి ఇక్కడ డాట్ కనిపెట్టాం, అంతే కదా. @p నుంచి డాట్ కనిపెట్టమన్నా -@p అన్న, అంతే కదా. ఇది ఇక్కడ వరకు. అట్లా మీరు అనలైజ్ చేసి కరెక్ట్గా వేసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడైతే పి ఉందో అక్కడంతా దీన్ని వేయాల. ఈ బ్రాకెట్ని ఈ బ్రాకెట్లో పెట్టుకో. ఓకే, ఇది తీసేసి కట్ పేస్ట్ పేస్ట్ పేస్ట్, ఇది ఫార్ములా. దాన్ని రాబట్టాలంటే మీరు ఇది ఫార్ములా. ఇంత పెద్దగా ఉంది. దాన్ని స్ప్లిట్ చేసి వేరియబుల్స్ని పెట్టుకుంటే ఈజీ. ఇంత మనం చూస్తే మనకే అర్థం కాదు ఇంకోసారి కదా. సో ఇందాక రాసినట్టు మనం వేరియబుల్లో పెట్టుకున్నాం అనుకో, అంతే కదా. ఇప్పుడు ఈజీగా ఉంటుంది. పి అంటే ఏంటి అంటే డౌట్ వస్తే ఈ పీకి ఇది చెక్ చేసుకుంటాం, అంతే కదా. అప్పుడు ఈజీ కదా మనకి వాల్యూస్ వెరిఫై చేయడం ఈజీ. అందుకనే స్ప్లిట్ చేసి పైన లైన్లో క్లారిటీ తెచ్చుకోవాలి మనం రాసేటప్పుడు కోడ్. అది స్ట్రింగ్ ఫంక్షన్స్. అలాగే రీప్లేస్ ఉంటుంది. @నేమ్లో ఎక్కడైనా ఎక్కడైనా ఈ ఉంటే దాన్ని తీసి ఐ పెట్టు. ఇప్పుడు ఇక్కడ ఈ ఉందా, దాన్ని తీసి ఐ పెట్టమన్నా. ఇప్పుడు కూడా శ్రీనాథ అని చూపిస్తుంది. SRI డాట్ అనొచ్చు. ఓకే, SRI డాట్ అనొచ్చు. సో అది రీప్లేస్. ఒకవేళ ఇక్కడ ఈ ఉంటే 2 సార్లు ఈలు తీసేసి ఐలు పెడుతుంది. చూడ, లాస్ట్లో @ ముందు ఒకసారి అయి ఉంది, SR పక్కన ఒకసారి అయి ఉంది. ఎంత ఓవరాల్ స్ట్రింగ్లో ఎక్కడ ఈ ఉన్నా రీప్లేస్ చేసి పడేస్తుంది. అది రీప్లేస్ ఫంక్షన్. ఓకే. సో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఏమైంది నిన్న ఇంటర్వ్యూ? బాగానే చేసావా? అంటే పాజిటివ్ ఉన్నాడా, ఒకటి నెగిటివ్ ఉన్నాడా? చెప్పాడా? వెరీ గుడ్. సో అది రీప్లేస్ ఫంక్షన్. రీప్లేస్ ఓవరాల్ స్ట్రింగ్లో ఎక్కడైనా ఉన్నా సరే రీప్లేస్ చేస్తుంది. రిప్లికేట్, సెలెక్ట్ రిప్లికేట్ @aని 100 టైమ్స్ రిప్లికేట్ చేయంటే @aని 100 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. 100 వచ్చేలా ఏలా, అది రిప్లికేట్. ఓకే, ఇక్కడ స్పేస్లు ఉంటే తీసేయమంటే తీసేస్తుంది. ఏదా ట్రిమ్, లెఫ్ట్ సైడ్ స్పేస్ని ట్రిమ్ చేస్తుంది. చూడపోయింది, ఇన్ని స్పేస్లు ఇచ్చినా కదా, చూడు పోయింది కింద, చూపించట్లే అన్ని స్పేస్. ఒకవేళ ట్రిమ్ రాయకపోతే చూడు చూపించింది స్పేస్. ఓకే, ట్రిమ్ చేస్తుంది. రైట్ సైడ్ స్పేస్లు ఉంటే ట్రిమ్, లెఫ్ట్ సైడ్ స్పేస్లు తీయాలంటే ట్రిమ్. దీన్ని అప్పర్ కేసులోకి మార్చాలంటే అప్పర్ కేస్ క్యారెక్టర్ వచ్చింది. లోవర్ కావాలంటే లోవర్ కేస్ క్యారెక్టర్ వస్తుంది. ఓకే, అవి మనకు స్ట్రింగ్ ఫంక్షన్స్. స్టఫ్ అని ఒకటి ఉంటుంది, ఇదేంటో చూడు. సెలెక్ట్ ఇది ఉందా, ఈ కామా తీయాలంటే రీప్లేస్ చేసినామంటే అన్ని కామాలు ఎగిరిపోతాయి కదా. కామా తీసేయంటే అన్ని కామాలు ఎగిరిపోతాయి కదా. రీప్లేస్ కామా తీసి ఏం పెట్టద్దు అన్నాను అనుకో, మొత్తం కామాలని ఎగిరిపి ABCD అయిపోతుంది. ఫస్ట్ కామా మాత్రమే తీయాలనుకో, అప్పుడు ఏం చేయాలా, రైట్ ఆఫ్, దీని లెంత్ ఎంత, 1 2 3 4 5 6 7 8 ఓకే అన్నాం కదా. రైట్ నుంచి
8 క్యారెక్టర్స్ తీసుకో అన్నాను అనుకో, కావాలి 7 క్యారెక్టర్స్ తీసుకోమంటే అప్పుడు ఒక డాట్ బాదా ముందు పక్క ఒక కామా పోయింది కదా, అట్టయినా రాయొచ్చు. లేదనుకో మనకు స్టఫ్ అని ఉంటుంది. ఏముంది? స్టఫ్ అని ఉంటుంది. ఒరిజినల్ స్ట్రింగ్లో ఎక్కడ నుంచి ఎన్ని క్యారెక్టర్లు తీసేసి ఏం పెట్టమంటావు? ఫస్ట్ నుంచి ఒక క్యారెక్టర్ తీసేసి ఏమీ పెట్టద్దు అన్న. ఫస్ట్ నుంచి ఒక క్యారెక్టర్ తీసేసి ఏమీ పెట్టద్దు అన్న. పోయిందా? ఫస్ట్ కామా పోయింది. ఎక్కడి నుంచి ఎన్ని క్యారెక్టర్లు తీసి ఏం పెట్టమంటావు అంటుంది. అంతే దాని మీనింగ్ స్టఫ్ అనేది. అదే రీప్లేస్ అయితే ఈ క్యారెక్టర్ కనిపెట్టి దీని ప్లేస్లో ఇది పెట్టేయి, ఎక్కడైనా సరే. అది ఇది మాత్రం పొజిషన్ చెప్తాం. ఈ పొజిషన్లో ఇన్ని క్యారెక్టర్లు పీకేసి, సపోజ్ ఫస్ట్ కామా ప్లస్ ఒక క్యారెక్టర్ అంటే 2 క్యారెక్టర్లు పీకేసి దాంట్లో ఐఫన్ పెట్టు అంటే పెట్టు, అట్లా దాని మీనింగ్. ఓకే, అది స్టఫ్. స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇవి. ఓకే, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉంది. ఇప్పుడు ఒక వేరియబుల్ ఇస్తాం మీకు. లూపులు వచ్చు, ఇఫ్లు వచ్చు, స్ట్రింగ్ ఫంక్షన్స్ వచ్చు కదా. లూపులు వచ్చు అంటే లూపులు ఏమున్నాయా? వైల్ లూప్ వచ్చు మీకు. స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్నీ తెలుసు. అట్లాగే మీకు కోడింగ్ ప్రొసీజర్ రాయడం తెలుసు. క్రియేట్ ప్రొసీజర్, పారామీటర్స్, బిగిన్, ఎండ్, అంతే కదా రాస్తాం. లోపల ఏం కావాలంటే అది రాస్తాం. నేనంట నేమ్స్ తీసుకున్నా. వేర్ కేర్ ఆఫ్ 100 ఈక్వల్ టు రామ్, శ్యామ్, సుగుణ, రాజు, రమ్య. ఓకే, నాకు నేమ్ ఒక్కొక్క నేమే ప్రింట్ అవ్వాలి లూప్లో. చెప్పు ఎట్లా ప్రింట్ చేస్తాం? ఒక్కొక్క నేమే ప్రింట్ కావాలి నాకు. కామా ఉండే చోటల్లా నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళాలి. మనకు అట్లా స్లాష్లు ఏమి లేవు, తీసుకెళ్ళలేము, అట్లా తీసుకెళ్ళలేము. ఓకే, ఫస్ట్ నువ్వు నాకేం కావాలంటే ఇట్లా కావాలి. చూడు, ఒక ఫంక్షన్ ఉంది string_split, వాడిదే బిల్ట్-ఇన్. ఓకే, దానికి @నేమ్స్ ఇచ్చి దేంతో స్ప్లిట్ చేయాలా? అదే మల్టీ వాల్యూడ్, అందుకని ఫ్రమ్ వచ్చిందా? వచ్చినాయి కదా. ఇది నువ్వు చేయాలి, అది వాడకండి. ఓకే, నాకేం కావాలో అర్థమైంది కదా మీకు. సెలెక్ట్ రాకపోతే ప్రింట్ చేసినా చాలు మనకి. ఓకే, ప్రింట్ చేసినా చాలు. చెప్పు, ఫస్ట్ ఏం కనిపెట్టాలా? ఫస్ట్ కామా కనిపెట్టాలి. ఫస్ట్ కామా ఏ పొజిషన్లో ఉంది? 4th పొజిషన్లో ఉంది. ఎట్ట తెలుసు నీకు? ఎట్ట చెప్పినావు 4 అని? ఫస్ట్ కామా కనిపెట్టాలా. క్యారెక్టర్ పొజిషన్ ఫస్ట్ కామా ఎక్కడుందో కనిపెట్టాలంటే ఏం ఫంక్షన్ వాడాలా? క్యారెంట్ ఎక్స్ వాడాలి. డిక్లేర్ @పొజిషన్ ఇంటేజర్ ఈక్వల్ టు క్యారెంట్ ఎక్స్ ఆఫ్ ఏం కనిపెట్టాలా? కామా కనిపెట్టాలా. దేంట్లో? @నేమ్స్లో. ఎక్కడి నుంచా? 1 నుంచి. వచ్చిందా 4? అదే కదా మనం క్యారెంట్ ఎక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తుంది. ఏ పొజిషన్లో? దీనికి -1 వేస్తే 3. ఎన్ని క్యారెక్టర్లు కావాలా? ఫస్ట్ నేమ్ కావాలంటే 3 క్యారెక్టర్లే కదా. ఓకే, సో లెట్స్ డూ దిస్. ఓకే, ఇప్పుడు వైల్ @p <0 అయితే అంటే పొజిషన్ అసలు ఒక స్ట్రింగ్ ఒక కామా కూడా లేకపోతే ఒకటే నేమ్ కదా. సో అందుకని ఏం చేసినానంటే అసలు కామా ఉందా అని ఎతుకుతున్నా. అంటే ఉంటే ఇప్పుడు 4 కదా, ఇక్కడ +1 పెట్టి -1 తీసేసిన 4 కదా. బిగిన్, ఎండ్. ఓకే, ప్రింట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ @నేమ్స్,
ఫస్ట్ నుంచి ఎన్ని క్యారెక్టర్లా @p - 1 @p - 1 అంటే 3నే కదా. 4 - 1 3. ఓకే, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందా? ఫస్ట్ నుంచి 3 క్యారెక్టర్లు ప్రింట్ అవుతాయి. సబ్స్ట్రింగ్ అంతే చేస్తుంది. నేమ్స్లో ఫస్ట్ నుంచి 3 క్యారెక్టర్లు అంటే రామ్ ప్రింట్ అవుతుంది. రామ్ ప్రింట్ అవుతుంది. మీకు డౌట్ ఉంటే చూడు, స్టాప్ కొడతా చూడు, అన్ని చోట్ల రామ్ ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం కనిపెట్టాలా? వన్స్ రామ్ ప్రింట్ అయిపోతే మళ్ళీ ఏం కనిపెట్టాలా? నెక్స్ట్ మళ్ళీ కామా ఎక్కడ ఉందో కనిపెట్టాలా. నెక్స్ట్ కామా ఏ పొజిషన్లో ఉందా? 8th పొజిషన్లో ఉంది. శామ్ పక్కన కదా ఉందా? 8th కదా పొజిషన్. 4 5 6 7 8 8th పొజిషన్లో ఉంది. సో 8 అని నువ్వు ఎట్ట చెప్తావు? క్యారెంట్ ఎక్కడి నుంచి ఎతకాలి? సరే, 5 నుంచి ఎతకాల. 5 నుంచి ఎతకాల, ఎందుకంటే మళ్ళీ 4 అన్నావు అంటే నా దగ్గరే ఉందండి, అంతే కదా, ఆ పొజిషన్లోనే ఉందండి. కానీ అక్కడి నుంచి ఎతకద్దు, ఇంతకు ముందు కనిపెట్టిన +1 నుంచి వెతకదు. ఓకే, సో ఈసారి సెట్ అందాం. ఇక్కడ సెట్ @p = ఆల్రెడీ డిక్లేర్ ఉంది కాబట్టి సెట్ రాసుకుంటాను. సెట్ అసైన్మెంట్ p = ఇంతకు ముందు ఇక్కడ ఉంది కదా పియా, ఇంతకు ముందున్న p+1 నుంచి వెతకమంట. సరిపోలా? p+1 నుంచి వెతకమన్నా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, p+1 అంటే 5 నుంచి వెతుకో, ఎక్కడుంది అంటే 8th పొజిషన్లో ఉందని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తుంది ఇది? 8 అంటే <0 8 అంటే <0 వీడికి వస్తుంది. 1 నుంచి 8 - 1 అంటే 7 క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తుంది, అంతే కదా. ఓకే, ప్రింట్ చేయండి. ఇది ప్రింట్ అయిందా? తర్వాత 7 క్యారెక్టర్స్ ప్రింట్ అయిందా? తర్వాత కామా వరకు ఇన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అయిందా? కానీ ఇప్పుడు ఏంటి, మనము ఈ పార్ట్ తీయగలిగితే చాలు. ఈ పార్ట్ తీయగలిగితే చాలు. ఈ పార్ట్ తీయగలిగితే చాలు, మనం అనుకున్నది వచ్చినట్టే, అంతే కదా. ఓకే, ఇక్కడ ఎక్కడి నుంచి ఎన్ని క్యారెక్టర్లు? ఇది సబ్స్ట్రింగ్. ఫస్ట్ నుంచి 3 క్యారెక్టర్లు అన్న ఫస్ట్ పేరు వచ్చింది, ఎందుకంటే దీంట్లో 4 ఉంది. 4 - 1 3 అయింది. ఫస్ట్ నుంచి 3 క్యారెక్టర్లు అంటే ఈ 3 క్యారెక్టర్లు ఇచ్చింది. ఈసారి ఏం చేసిన, ఫస్ట్ నుంచి ఈ 7 క్యారెక్టర్స్ అన్న ఇటు వరకు ఇచ్చింది. ఆ తర్వాత ఏం చేసిన, ఫస్ట్ నుంచి 13 క్యారెక్టర్స్ అన్న ఇటు వరకు ఇచ్చింది. సో అలా కాకుండా నేనేం చేస్తానంటే ఎక్కడి నుంచినో కూడా మార్చేస్తాను. ఓకే, దీన్ని ఏమంటానంటే డిక్లేర్ @ప్రీవియస్ పొజిషన్ ఇంటేజర్ = 1 అన్న. ఓకే, 1 అన్న. ఈ ప్రీవియస్ పొజిషన్ని ఇక్కడ పెడతా. 1 నుంచినే కదా కావాలా పొజిషన్. ఈ పొజిషన్ తర్వాత ఈ ప్రింట్ చేస్తుంది కదా, అంటే 3 p - 1 కాదు, ఇక్కడ p - pp అంటే 1 కదా. పీపీలో ఎంత ఉందా? 1 ఉంది. అంటే దీంట్లో ఎంత ఉందా? 4 ఉంది. 4 - 1 ఎంత? 3. 1 నుంచి 3 వరకు సరిపోయింది. తర్వాత ఏం చేస్తానంటే ఇమీడియట్గా సెట్ @pp = p+1 p+1 అంట. ప్రీవియస్ పొజిషన్ కాదు, అంటే దీంట్లో ఎంత ఉంది? 4 ఉంది. 4 + 1 ఎంత? 5. ఈసారి క్యారెంట్ ఎక్స్ 5 అంటే +1 ఆల్రెడీ పెట్టినాం కాబట్టి ఎందుకు అదే వాడతా. 5 నుంచి ఎక్కడుంది కామా అంటే ఇక్కడి నుంచి 5 6 7 8లో ఉంది. అప్పుడు దీంట్లో ఎంత ఉందా? 5 ఉంది. దీంట్లో ఎంత ఉందా? 8 ఉంది. ఓకే, 8 <0 వీడికి వచ్చింది. 5 నుంచి స్టార్ట్ చేసి 8 - 5 3 క్యారెక్టర్స్ అంటే 1 2 3 ఈ 3 ప్రింట్ చేస్తా. సరిపోయిందా? ఇప్పుడు రన్ చేస్తా. సరిపోయిందా? రమ్య ఇదే కామా లేదు కదా లాస్ట్లో, అందుకని లోపలికి వెళ్ళాలా. ఇప్పుడు వస్తుంది అది కూడా. స్ట్రింగ్ ఫంక్షన్స్ సబ్ స్ట్రింగ్ క్యారెంట్ ఎక్స్ 2 వాడే ఇది సాల్వ్ చేయగలరు. అక్కడ మీరు ప్రీవియస్ పొజిషన్ తీసుకోకపోతే మీరు సాల్వ్ చేయడం కష్టం. దాంట్లో ఏం లేదురా, మీరు వేరియబుల్ తీసుకోవాలా. మేము కోడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రాసుకునేవాళ్ళం. ఓకే, దీంట్లో ఎంత ఉంది? ఫస్ట్ ఇనిషియల్గా 4 ఉంది. ఓకే, దీంట్లో 1 ఉంది. దీంట్లో ఏమొస్తుంది? ఫస్ట్
దీంట్లో 1 నుంచి 4 మైనస్ 1 అంటే 3. అంటే ఇక్కడ ఏం ప్రింట్ అయింది? రామ్ ప్రింట్ అయింది. ఓకే, వీడికి వచ్చిన దీంట్లోకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఎందుకంటే పీలో 4 ఉందే, +1 5. వీడికి వచ్చిన పేరెంట్ వచ్చి దీంట్లో కామా ఏ పొజిషన్ నుంచి? 5 నుంచి. ఓకే, 5 నుంచి పొజిషన్ వేసినప్పుడు ఏమొస్తుంది? 8 వచ్చింది. 8 మోర్ దాన్ 0 మళ్ళీ లోపలికి వచ్చింది. మళ్ళీ లోపలికి వచ్చి ఈసారి దీంట్లో ఎంత ఉంది? 5 ఉంది. 5 ఇక్కడ 5 మైనస్ ఇక్కడ 8 మైనస్ 5 ఎంత? 3. ఈసారి ఏమొచ్చింది? 7 వచ్చింది. అట్లా రాసుకొని చెక్ చేసేవాళ్ళం, అప్పుడే తెలుస్తుంది నీకు, అంతే కదా. సో అట్లా రాసి చెక్ చేసుకుంటూ ఉంటే నీకు ఒక క్లారిటీ వస్తుంది నీకు. అది కొంచెం ఓపిక 2 సార్లు రాస్తే మనకు గుర్తుంటుంది. ఓకే, రీప్లేస్ కామా అని చెప్పేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళే విధంగా చేసిన వస్తుంది. రాదట, ఎందుకంటే మనకు అలాంటివి కోడింగ్లో ఉండవు, డిజైన్లో ఉంటాయి. కోడింగ్లో జావా కావచ్చు, ఏదైనా కానీ జావాలో అనుకో వాడే స్ప్లిట్ ఫంక్షన్ ఇస్తాడు, అది అరేని రిటర్న్ చేస్తుంది. .NETలో అనుకో స్ప్లిట్ ఫంక్షన్ ఇస్తాడు, అది అరేని రిటర్న్ చేస్తుంది. అరే అంటే కలెక్షన్ ఆఫ్ నేమ్స్ కదా, అది దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది దాంట్లో 0 పొజిషన్లో ఏముంది, 1 పొజిషన్లో ఏముందో ప్రింట్ చేస్తే నీకు తెలుస్తుంది. అప్పుడు 5 ఇస్తే 5 అరే సైజు 5 నేమ్స్ కావాలనుకో 1 to 5 లూప్ తిప్పి 0 to 5 అరే లెంత్ వరకు లూప్ తిప్పినామనుకో ప్రింట్ అవుతుంది. అట్లా అక్కడ మనం స్ప్లిట్ కొట్టాల్సిన అవసరం రాదు. కానీ కోడింగ్ లోపల రాసేది ఇలాంటిది, ఏదో ఒకటి వాడైనా రాయాల్సిందే కదా. వాడి స్ప్లిట్ ఫంక్షన్ వాడైనా రాయాల్సిందే, మనమైనా రాయాల్సిందే. వాడు ఎలా రాస్తున్నాడు అనేది చూడాలి. మీరు పాత వాళ్ళకే ఇలా రాయకుండా సిటీఈ రాస్తే వస్తుంది. కోడింగే రాయకుండా సిటీఈలో వచ్చేస్తుంది. ఎట్ట వస్తుంది చెప్పండి? కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ పాత వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ రాస్తే వస్తుందిరా. ఎట్ట వస్తుంది చెప్పు? ప్రీవియస్ పొజిషన్లో కామా పెడితే వచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి. పాత వాళ్ళు కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్లో సింగిల్ కొరీలో రాసేయచ్చు, కోడింగే లేకుండా. దీన్ని ఓకే, అది స్ట్రింగ్ ఫంక్షన్స్. కాదు బాబు, ఇక్కడ పెట్టకంటే మనము ఈ లూప్ నుంచి బయట వచ్చేసినాక ఇది రాస్తే వచ్చేస్తుంది. రాస్తే వచ్చేస్తుంది, ఎందుకంటే అప్పటికే అది లోపలికి వెళ్ళినప్పటికీ కనిపెట్టి ఉంటుంది. రాజు లెంత్ ఆఫ్ ద పారామీటర్ పాస్ టు ద లెఫ్ట్ అండ్ సబ్స్ట్రింగ్ ఈజ్ రాంగ్ అంటే. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ కామా లేదు కాబట్టి ఇది 0 అయిపోయింది. ఓకే, అప్పటికే ప్రీవియస్ పొజిషన్ ఉంది కదా, దాన్ని వాడుకుంటే వచ్చేస్తుంది. చూడాడు ఏమని రాయాలా? వీడికి అయిపోయింది. వీడికి అయిపోయినప్పుడు ఇది వచ్చింది. ప్రీవియస్ పొజిషన్ ఎంత ఉంది? దాని +1 ఉంది. ప్రీవియస్ పొజిషన్ నుంచి దాని ఊరికి 100 అన్న, అదేమి వస్తుంది? వచ్చిందా? అంటే లాస్ట్లో కామా లేదు కాబట్టి ప్రీవియస్ పొజిషన్ తెలుసు నాకు, ముందు కామా ఎక్కడుందో, ఈ కామా ఎక్కడుందో తెలుసు, కానీ ఈ పేరు ఎంత ఉందో తెలదు నాకు. లెంత్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. దాని తర్వాత ఉండేదంతా ఒక నేమే కదా, ఇంక లెక్క. ఏది? అవును, ఇది నువ్వు చెప్పేది రైట్ లెఫ్ట్ వాడితే వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ వన్నే వస్తుంది, రైట్ వన్నే వస్తుంది. రైట్ నుంచి PP-1 అంటే కూడా వచ్చేస్తుంది. ఏది వాడినా వాడచ్చు.
కాకపోతే సబ్స్ట్రింగ్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఏ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్లు కాబట్టి అది లెంత్ మొత్తం కనిపెట్టక్కర్లా, అందుకని. ఓకే, ఇప్పుడు డేట్ ఫంక్షన్స్. గెట్ డేట్. టుడే డేట్ చూడాలంటే ఏం ఫంక్షన్ వాడాలా? గెట్ యూటీసీ డేట్. ఇది ఎక్కువ వాడతారు, యూనివర్సల్ డేట్, కానీ సిస్టమ్ డేట్ కాదు, ఆ టైమింగ్ వేరు ఉంటుంది. డేట్ యాడ్. ఈ రోజుకి ఎన్ని రోజులు యాడ్ చేయాలా? డేస్ ఒక డే. రేపు డేట్ ఇచ్చి 25th. ఓకే, 25th. అలాగే డేట్, నిన్న డేట్ కావాలంటే -1. డేట్ యాడ్ చేయి -1 అన్న, నిన్న డేట్ ఇస్తుంది. 23rd ప్లస్ మైనస్ మారిస్తే చాలు, అక్కడ ఈజీగా తీసేసుకుంటుంది. రేపు నెల ఈ డేట్ కావాలనుకో, ఒక మంత్ యాడ్ చేయి టుడే డేట్ కన్నా, నెక్స్ట్ మంత్ 24th ఇచ్చింది. ఇయర్ యాడ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 24th ఇస్తుంది. అది డేట్ యాడ్. ఓకే, అలాగే డేట్ డిఫ్. ఇయర్ గెట్ డేట్, నా డేట్ ఆఫ్ బర్త్. నాకు ఎన్ని ఇయర్సో చెప్తుంది రెఫరెన్స్. 36 అంట, అంటే ఇది పక్క వేయాలి. సరిపోయిందా? నా డిఫరెన్స్ చెప్తాను, దేంట్లో చెప్తాను, ఇయర్స్లో చెప్తాను. మంత్ అని ఇస్తే ఇక్కడ మంత్లో ఇస్తుంది, డేస్ అని ఇస్తే నాకు ఎన్ని డేసో చెప్తాను. ఓకే, సో అట్లా మీకు ఏం కావాలో అది ఫంక్షన్స్. ఫంక్షన్లో డేట్ డిఫ్, డేట్ యాడ్ చూసాం. ఏది కనుక్కోవచ్చు, అది కూడా చెప్తున్నా. డేట్ పార్ట్, డే ఆఫ్ వీక్. ఇది ఈరోజు ఏం రోజు చెప్తుంది. సండే అంటే 1, సాటర్డే అంటే 7. ఈరోజు ఏమారమా 1. నీకు పేరు కావాలంటే డేట్ నేమ్ అని ఉంటుంది. డేట్ పార్ట్ కాకుండా డేట్ నేమ్. డేట్ నేము, డేట్ పార్ట్. నేను ఏ రోజు పుట్టానో చూడాలనుకో, థర్స్డే పుట్టాను, సరిపోయిందా? అట్లా ఇయర్ డేట్ ఓకే సార్, ఇయర్ డేట్ ఓకే సార్. ఇందాక 36 ఇయర్స్ అని వచ్చింది కదా, దాంతోపాటు డేట్ కూడా ఓకే సార్ వస్తుందా? కామా పెట్టింది డేట్ రాసుకోవాలి. ఇదే కదా నువ్వు చెప్తుంది. ఇది ఇయర్ వచ్చింది, ఇంకేం కావాలా? ఎన్నేళ్ళలో వచ్చింది నాకు, ఏమి డేట్ కావాలా? ఆ రోజు ఏ డేలో కామా పెట్టి ఇంకోటి ఫంక్షన్ రాసుకోవచ్చుగా. కామా పెట్టి మళ్ళీ డేట్ పార్ట్ ఉంది కదా, డేట్ నేమ్ ఆఫ్, డే ఆఫ్ వీక్, నా డేట్ ఆఫ్ బర్త్. నువ్వు వేరే వేరే వేరియబుల్స్లోకి రాసుకో అంటనా. @ ఏజ్ ఇంటేజర్, @ డే వీక్, ఇది వేర్కేర్ ఆఫ్ 10. దీంట్లో
దీంట్లోకి ఇది పెడతా, 2 తెచ్చుకున్నా. ఇప్పుడు ఇవి ఎక్కడ వాడుకుంటావో అది నీ ఇష్టం. వేరియబుల్స్లోకి వచ్చేసినాయి కదా, ప్రింట్ పెట్టుకుంటావా సెలెక్ట్ పెట్టుకుని నీ ఇష్టం. అట్లా వేరియబుల్స్లోకి తెచ్చుకొని వేరియబుల్స్ వాడుకుంటాం మనం అంతే. ఓకే, ఫంక్షన్ అంటే అట్ ఏ టైం ఒకే వాల్యూ రిటర్న్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లెంత్ అంటే లెంత్ ఒకటే ఇస్తుంది, కానీ లెంత్లో క్యారెక్టర్ కూడా ఇస్తుందా అంటే ఇంకోటి క్యారెక్టర్ కోసం ఇంకో సెలెక్ట్ రాసుకోవాలి మనం అంతే. ఓకే, అవి డేట్ ఫంక్షన్స్. డేట్ ఫంక్షన్స్లో ఇవి కూడా ఉన్నాయి. ఏ ఇయర్ ఇప్పుడు కావాలంటే ఎప్పుడన్నా అది ఇస్తుంది, మంత్ కావాలంటే మంత్ ఇస్తుంది, డే కావాలంటే డే ఇస్తుంది. ఈ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. క్లారిటీ వచ్చిందా? ఓకే, ఇవి డేట్ ఫంక్షన్స్. ఇంకా ఫంక్షన్ ఉంది కన్వర్షన్ ఫంక్షన్స్. వాటినే క్యాస్ట్ కన్వర్ట్ అని 2 ఉన్నాయి. కన్వర్షన్ ఫంక్షన్స్ అవి ఎలా ఉంటాయి చూడు. సెలెక్ట్ కన్వర్ట్ ఓల్డ్ వర్షన్, వేర్ క్యార్ లేక మార్చు, దేన్నే 100 నెంబర్ని. ఇది ఇప్పుడు వేర్ క్యార్ అయిపోయింది చూడ. ఇప్పుడు ఎంత రావాలా పనీలు? ఇప్పుడు ఏం రావాలా? 100 ఏ రావాలా? అదే నువ్వు ఇక్కడ 100 అని ఇలా ఇచ్చావు అనుకో, ఎర్ర వస్తుంది. ఇది ఇంటేజరు, ఇది స్ట్రింగు, కన్కాట్ అవ్వలేదు. అప్పుడు మీరు ఇలా రాయాలంటే ఇంప్లిసిట్గా కన్కాట్ అనాలి. అప్పుడు ప్లస్ రాయకూడదు, కామా పెట్టాలి. ఇట్లా కూడా రాయొచ్చు, ఇందాక నేర్పాను చూడు కన్కాట్. అదే ఇంప్లిసిట్గా కన్వర్ట్ చేసుకుంటుంది, మనకు సంబంధం లేదు. నువ్వు ఎక్స్ప్లిసిట్గా చేయాలంటే ఏం చేయాలా? కన్వర్షన్ రాయాలి. కన్వర్షన్ చేసి కన్కాట్ చేయాలి. కన్కాట్ వాడితే మాత్రం అదే చేసుకుంటుంది. ఓకే, కన్వర్షన్ అంటే అది. కన్వర్షన్కి ఇలా రాయకూడదు ఎప్పుడు. ఇది ఓల్డ్ స్టైల్. నువ్వేం రాయాలంటే న్యూ స్టైల్లో క్యాస్ట్ వచ్చింది. ఇప్పుడు క్యాస్ట్లో ఫస్ట్ ఏమో 100 ఇచ్చి యాజ్ అని రాయాలి. ఇట్లా రాస్తే దీన్ని క్యాస్ట్కి వాల్యూ యాజ్ లేదంటే వేరియబుల్ యాజ్ అంటే కన్వర్ట్ అయిపోతుంది. డేటా టైప్, న్యూ డేటా టైప్ ఇవ్వాలి. మీరు ఎప్పుడు క్యాస్ట్ ఎక్కువ వాడాలి. కొత్తగా ఒకటి వచ్చింది, ఇప్పుడు ఒకటి చెప్తాను ఇక్కడ. ఈ 2 గుర్తున్నాయి కదా. కన్వర్ట్లో ఏమో ముందు పక్క డేటా టైప్ ఉంటుంది, క్యాస్ట్లో వెనక పక్క డేటా టైప్ ఉంటుంది, అంతే తేడా. ఇక్కడ క్యాస్ట్ బెస్ట్, అందుకే లేటెస్ట్ క్యాస్ట్ కాబట్టి క్యాస్టే వాడు. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, ఏంటంటే ట్రై కన్వర్ట్ అని. ట్రై ఇప్పుడు వేర్ కేర్ ఆఫ్ 100 బాబు, 10,000 స్ట్రింగ్లోకి మార్చమన్నా, అంతే కదా. మార్చింది 10,000 స్ట్రింగ్లోకి మార్చింది. 10,000ని మార్చమన్నా, మార్చింది. ఏమిచ్చింది? ఏమిచ్చింది? కింద స్టార్ ఇచ్చింది. పోనీలే, ఇక్కడ కన్వర్ట్ పెడతా. ఓకే, ఎప్పుడన్నా సైజు కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే స్టార్ ఇస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకో. అలాగే బాగా గమనించట. ఇంకోటి కొడతా,
డేట్ టైం లేక మార్చమంటున్నా. డేటా టైప్ దేన్ని డేట్ టైం లేక మార్చమన్నా. వద్దులే, మీకు ఫస్ట్ కరెక్ట్ కేసు పెడదాం. ఇది డేట్ టైం లేక మార్చమంటే ఇది స్ట్రింగ్ డేట్ టైం లేక మార్చమన్నా అది కరెక్ట్గా చూపిస్తుంది. కరెక్ట్గా చూపించిందా? 2019 జనవరి 1 కింద పక్క డేట్ అది పర్ఫెక్టే కదా. ఓకే, ఇప్పుడు డేట్ టైం లేక మార్చమన్నా. ఇప్పుడు ఏం మార్చాలి? అదే రాంగ్ కదా. ఇప్పుడు రాంగ్ అదే, అది డేటే కాదు, ఇయరే కాదు కదా, ఇది రాంగ్. ఇది ఎట్ట మారుస్తుంది? మళ్ళీ నువ్వు బై మిస్టేక్ ఇది రాసుంటే ఎర్రర్ ఇచ్చేది, నేను మార్చలేను. అవుట్ ఆఫ్ ట్రై కన్వర్ట్ వాడితే ఎర్రర్ రాదు, నల్ వచ్చేస్తుంది. అది అడ్వాంటేజ్ ట్రై కన్వర్ట్. ఓకే, ఎప్పుడన్నా రాంగ్ డేటా వచ్చినా కూడా అది నల్ పెట్టేసుకుంటుంది. అప్పుడు ఏం వాడాలి మీరు? ట్రై కన్వర్ట్ వాడాలి. మామూలు కన్వర్ట్ వాడితే ఎర్రర్ త్రో చేస్తుంది. ట్రై కన్వర్ట్కి తేడా ఏంటి? ట్రై కన్వర్ట్ ఎప్పుడైనా చేయలేకపోతే నల్ రిటర్న్ చేస్తుంది, ఎర్రర్ త్రో చేయదు మనకి. ఓకే, సరిపోయిందా? ఓకే, అది కన్వర్ట్ అర్థమైంది కదా. క్యాస్ట్, కన్వర్ట్, ట్రై కన్వర్ట్ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఉంది, చైనా ఓ డేట్ ఎట్లా రాస్తాడు తెలుసా? ఎట్లా రాస్తాడు? డాట్ పెడతాడు. మనమైతే ఎక్కువ స్లాష్ కానీ ఐఫన్ కానీ పెడతాం. మనం రాసేటప్పుడు స్లాష్ కానీ ఐఫన్ కానీ ఫ్రంట్ స్లాష్ కానీ ఐఫన్ కానీ పెడతాం యూజువల్గా. వాళ్ళు ఏమో డాట్లు పెడతారు ఎక్కువ. ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఓకే, సెలెక్ట్, కన్వర్ట్, వేర్ ఆఫ్ 20 డేట్ 01-01-2019 ఇంతే కదా. ఫార్మాట్ 101 నుంచి స్టార్ట్ చేయి. ఇచ్చిందా? 102 పెట్టు. ముందు పక్క మంత్, వెనక పక్క డేట్. ఇట్లా వద్దులే, జనవరి ఇది మంత్, ఇది డే అంటే 31 పెడతాం మనం. ఓకే, ఏమిచ్చింది 102కి? ఫస్ట్ మంత్, తర్వాత ఫస్ట్ డేట్, ఫస్ట్ మంత్ తర్వాత డేట్ కదా. 103 ఇస్తుంది. ఇస్తే కూడా 104, 105. ఏందా ఇది? ఏమో తప్పు రాస్తున్నట్టున్నా. వన్ 110. ఇదే కదా కావాల్సింది మనకు. డేట్ ఫార్మాట్స్ ఇన్ సీక్వెల్ సర్వర్. వేర్ ఆఫ్ 10 గెట్ డేట్. మేము మన డేట్ ఇస్తే తీసుకోదా ఏంది? అది ఇది రాంగ్ ఇచ్చినట్టున్నాంలే మనం. ఓకే, అందుకని అది చూడు, ఏ ఫార్మాట్స్ తీసుకుంటుంది చూడు. 101 అంటే స్లాష్ అంట, 102 అంటే డాట్ అంట, ముందు ఇయర్ వచ్చింది చూడు. 103 అంటే స్లాష్, ముందు డే వచ్చింది, తర్వాత మంత్ వచ్చింది. 104కే ముందు డే వచ్చింది విత్ డాట్,
106 24 ఫిబ్రవరి. అట్లా మీకు ఎప్పుడన్నా ఫార్మాట్స్ మారాలనుకుంటే ఏం వాడాలా? కన్వర్ట్ ఫంక్షన్ వాడాలా. కన్వర్ట్ ఫంక్షన్ జస్ట్ కన్వర్షన్స్కే కాదు, డేట్ ఫార్మాట్స్కి కూడా వాడతారు. లాస్ట్లో ఫార్మాట్ ఇవ్వాలి మీరు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా వాడు అంటాడు నాకు రిపోర్ట్ ఉంటుంది, మనకి SSRS రిపోర్టు, నాకు డేట్లు ఈ ఫార్మాట్లో రావాలా అంటాడు కదా. వాళ్ళకి 0101 అంటే ఏది మంత్ ఏది ఇయర్ తెలదు కదా. అప్పుడు ఏమని రావాలా? 01 జనవరి 2019 అని రావాలి. అప్పుడు ఏం వాడాలి మీరు? అక్కడ కన్వర్షన్ వాడి 106 వాడాలి. చూసుకుంటే తెలుస్తుందిలే మనకి. ఓకే, ఫార్మాట్స్ కన్వర్ట్లో ఉంటాయి. ఓకే, అది గుర్తుపెట్టుకుంటే మనం వాడేది ఈ కన్వర్ట్ రాసేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్టార్ ఫ్రమ్ సిస్ డాట్ ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు ఇక్కడ క్రియేషన్ డేట్ ఉంది. ఈ క్రియేషన్ డేట్ నాకు మంత్ డే మంత్ నేము ఇయర్ ఫార్మాట్ కావాలనుకో, create_date కదా. దీనికి ముందు పక్క ఏం పెట్టాలా? కన్వర్ట్ var of 20 డేట్ 106 ఫార్మాట్. మనకు ఫార్మాట్లు దొరికిపోతే అక్కడ తెలుస్తుంది ఆన్లైన్లో. చూడు వచ్చిందా? మీకు మిగతా కాలమ్స్ కావాలంటే స్టార్ అట్లా వాడేది. ఇప్పుడు రిపోర్ట్లో దీన్ని యాజ్ క్రియేట్ డేట్ అని పెట్టుకుంటే రిపోర్ట్లో ఒరిజినల్ క్రియేట్ డేట్ని వాడకని ఈ క్రియేట్ డేట్ని వాడతాము అంటున్నా. ఇది డిస్ప్లే చేసేది ఈ ఫార్మాట్ కదా, ఇంకా సరిపోతుంది. ఎక్కడ ఏడ తర్వాత స్టార్ పెట్టింది. డెరైవ్డ్ కాలం అండి, అది మెయిన్. కన్వర్షన్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, డేట్స్ కన్వర్షన్ ఫంక్షన్స్ ప్లస్ డేట్ కన్వర్షన్స్. ఓకే, ఇప్పుడు మీకు లూపులు తెలుసు, డేట్ ఫంక్షన్స్ తెలుసు, స్ట్రింగ్ ఫంక్షన్స్ తెలుసు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ రోజుల్లో ఏ ఇయర్ ఏ రోజులో పుట్టినాను చెప్పాలి అంటే, ఇయర్ సాటర్డే వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఏ రోజు వచ్చింది? మేబీ థర్స్డే వచ్చిండొచ్చు నా డేట్ ఆఫ్ బర్త్. ఇంకో ఇయర్ ఏమో వెనస్డే వచ్చిండొచ్చు. దర్ మే బీ ఛాన్స్. ఓకే, ఎట్లా కనిపిస్తుంది చెప్పు? డిక్లేర్ @DOB డేట్ ఈక్వల్ టు 0106. ఇది నా డేట్ ఆఫ్ బర్త్. నేను ఈ డేట్కి 1 ఇయర్ యాడ్ చేసుకుంటా వెళ్తాను. నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ వస్తుంది, నా తర్వాత ఇయర్ ఈ డేట్ వస్తుంది, ఆ తర్వాత ఇయర్ ఈ డేట్ వస్తుంది. వైల్ @DOB కదా, DOB లెస్ దాన్ గెట్ డేట్ అంట. సరిపోయిందా? బిగినింగ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ 1983 అంటే లెస్ దాన్ టుడే డేట్ కరెక్ట్ లోపలికి వెళ్తుంది కదా, లోపలికి వెళ్తుంది. దీనికేమో డేట్ ఆఫ్ బర్త్కే ప్రింట్ డేట్ నేమ్ ఫంక్షన్ ఇదే కదా. డేట్ నేమ్, డే ఆఫ్ వీక్, అంతే కదా కావాలి మనకి. నా వారం నేను ఆ రోజు పుట్టినరోజు ఏ డేట్ ప్రింట్ చేసిన అంటే వెనస్డే అని ప్రింట్ అయింది, థర్స్డే అని ప్రింట్ అయింది. థర్స్డే తర్వాత సెట్ దీనికి 1 ఇయర్ యాడ్ చేస్తా, నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, దానికి ఈక్వల్ టు డేట్ యాడ్ ఏం యాడ్ చేయాలా? ఇయర్ యాడ్ చేయాలా. ఎంత? 1. దేనికా? అంటే నెక్స్ట్ ఇయర్ డేట్ వచ్చి తర్వాత ఇయర్ వచ్చింది కాదు. కన్కాట్ దిస్ కామా దిస్, ఈ రెండు కలిపి కన్కాట్. ఈ రెండింటికి మధ్యలో ఒక స్పేస్ కూడా ఇవ్వమంట నీట్గా. 83లో థర్స్డే పుట్టినానంట, 84లో ఫ్రైడే వచ్చింది నా డేట్ ఆఫ్ బర్త్, 85లో సండే వచ్చింది,
86లో మండే వచ్చింది, 87లో ట్యూస్డే వచ్చింది. లీఫ్ ఇయర్లో మనకేం సంబంధం, అదే చూసుకుంటుంది. అదే నా డేట్ ఆఫ్ బర్త్ డేకి ఇయర్ యాడ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ అదే డేట్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ అదే డేట్ వస్తుంది. కావాలంటే చూడు, డే మంత్ ఇయర్ డే మారలా, ఇయరే మారింది అంతే కదా. ఇప్పుడు కావాలంటే చూడు, 18లో జూన్ 1, 18లో జూన్ 1 ఏమొచ్చింది? 18 అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, జూన్ 1 ఏమొచ్చిందా? ఫ్రైడేనా? జూన్ 1 ఇది జనవరి 6 అనుకుంటా. సాటర్డే, ఇది సండేలే, ఇది సాటర్డే. జనవరి 6 సాటర్డే వచ్చిందా? సరిపోయిందా? సో అట్లా డేట్ ఎట్లా వాడాలి అని ఫంక్షన్ మీకు అర్థమైపోతుంది, మనం ఎలా వాడుకోవాలి. ఇప్పుడు నేను నా టార్గెట్ ఏంటి, నా బిజినెస్ సినారియో, నేను ఏ డేట్లో ఏ వారం వచ్చింది నా డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయాలనుకున్నా. ఓహో నా డేట్ ఉంది, డేట్ యాడ్ ఫంక్షన్ ఉంది, నాకు లూప్ తెలుసు, లూప్ ఎట్లా తిప్పాలా, ఆ డేట్కి డేట్కి మధ్యలో లూప్ తిప్పాలా అనే ఒక ఐడియా, కోడింగ్ ఎట్లా రాయాలా అని చెప్తుంది. ఓకే, అది చెక్ చేయండి బాబు, రేపు చూద్దామా? ఓకేనా? రిపోర్ట్ సర్వర్లో నేను ఏమేమి చూసాం మనం, సింపుల్ రిపోర్ట్ ఎట్లా తయారు చేయాలా, ఆ రిపోర్ట్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలా, దేంట్లోకి రిపోర్ట్ మేనేజర్లోకి ఎట్లా అప్లోడ్ చేయాలా, అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఏమేమి చెక్ చేయాలో చూసాం మనం. మీకు దానికంటే ముందు ఒక కాన్సెప్ట్ ఉంది, పారామీటర్ స్నిఫింగ్ అని. సిక్వల్ ఏమంటారు దాన్ని? స్నిఫింగ్ అని చెప్పినామా బాబా? చెప్పలా? పారామీటర్ స్నిఫింగ్ అంటే ఏంటంటే, ప్రొసీజర్కి ఇలా కదా ఉంటుంది. ఆప్షనల్ అయితే నల్ల పెడతాం కదా, పారామీటర్కి ఆప్షనల్ అయితే నల్ల పెడతాం, ఆప్షనల్ అయితే 0 పెడతాం, పంపించకపోతే 0 తీసుకుంటాం. అంటే ఆప్షనల్ పారామీటర్స్ అంటాం. క్రియేట్ ప్రొసీజర్ ESP_search EMP @EID ఇంటేజర్ యాజ్ బిగిన్ ఎండ్. ఓకే, ఇదే కదా సర్చ్కి రాసేది, ఇట్లే కదా మనం, మీకు తెలుసు కదా ఇదే. ఓకే, EMP వేర్ EMP_NO @EID ఇంతే కదా రాస్తాం. నార్మల్గా డైలీ రాస్తున్న కోడ్ ఇదే కదా, డైలీ రాస్తున్న కోడ్ ఇదే. దీనికి పాస్ చేస్తే 7369 స్మిత్ కదా. సో రావాలి డీటెయిల్స్. ఆల్రెడీ ఉందంట, ఆర్డర్ చేస్తాను. వచ్చింది కదా, 1 డీటెయిల్స్ వస్తుంది. ఇప్పుడు ఆప్షనల్ నేను ఇవ్వకపోతే 0 తీసుకో అంట. ఓకే, ప్రొసీజర్కి నేను ఇవ్వట్లేదు, ఇవ్వకపోతే ఏం తీసుకుంటుందా? ఇవ్వలేదు కాబట్టి 0 తీసుకుంది. 0 లోపలికి వెళ్తే 0తో ఎంప్లాయీ నెంబర్ ఉందా? లేదు. అప్పుడు ఏం రాయాలి మనము? 0 కన్నా వస్తే అన్నీ తీసుకొచ్చేయని రాస్తా. ఇఫ్ @EID = 0 అయితే మొత్తం పట్టుకొచ్చేయి, అంటే ఇటు వరకు ఏం వేరే రాజులు అయిద్దు. ఎల్స్ అయితే తీసుకురా, అంతే కదా.
ఇప్పుడు ఏం పాస్ చేయకపోతే ఏం రావాలా? మొత్తం రావాలా. మొత్తం వచ్చిందా? ఎందుకంటే నేను పాస్ చేయలే. నేను పాస్ చేస్తా 7369. ఇప్పుడు పాస్ చేస్తే ఒకటే రావాలా. వచ్చిందా? వచ్చింది. సో దీన్ని ఆప్షనల్ పారామీటర్ అంటాం. కానీ ప్రొసీజర్కి ఒక గుణం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఎగ్జిక్యూషన్ ప్లాన్ స్టోర్ చేసుకుంటుంది. ఎగ్జిక్యూషన్ ప్లాన్ని ముందే స్టోర్ చేసుకుంటుంది. ఎగ్జిక్యూషన్ ప్లాన్ని ముందే స్టోర్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ టైం రెండోసారి రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ ప్లాన్ తయారు చేయదు. నువ్వు గన హడాక్ కొర్రీ అంటే మీనింగ్ ఏంటంటే ఇది దీన్ని హడాక్ కొర్రీ అంటాం. ఒక వేరియబుల్ నుంచి వేరియబుల్తో కూడా రన్ చేసినా పర్లేదు, లేకపోతే నెంబర్ని. దీన్ని హడాక్ కొర్రీ అంట. ఇది ప్రతిసారి రన్ చేసినప్పుడల్లా ప్లాన్ తయారు చేస్తుంది. ప్రతిసారి దానికి ఏముందో తెలియదు. అదే ప్రొసీజర్ అయితే కనుక ఆ ప్రొసీజర్స్కి అగైనెస్ట్గా ఒక ప్లాన్ కనుక ఫస్ట్ టైం రన్ చేసేస్తే స్టోర్ చేసుకుంటుంది. దాన్ని ప్రొసీజర్ క్యాచీ అంటాం. ఆ ప్రొసీజర్ యొక్క క్యాచీలో ఏముంటుంది? ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ప్లాన్ అంటే ఏంటి? ఇది ఇక్కడ చూడు, యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అని. ఇది ఏ ప్లాన్ వాడిందో ఆ ప్లాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఇది ప్లాన్ అంటే. అది ఎలా రన్ అయింది అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇంజిన్ ఎలా రన్ చేసింది అనేది. సో ఆ ప్లాన్ లేకపోతే మళ్ళీ తయారు చేస్తుంది. 10 ప్లాన్లు తయారు చేసి బెస్ట్ ప్లాన్ చూపిస్తుంది. ఇది ఇప్పుడు బెస్ట్ ప్లాన్. దీనికి ఎన్ని ప్లాన్లు తయారు చేసిందా? 10. మళ్ళీ రన్ చేస్తే 10 తయారు చేసే బెస్ట్ ప్లాన్ చూపిస్తుంది. ఓకే. సో అట్లా హడాక్ క్వరీస్ అయితే ప్రతిసారి ప్లాన్ తయారు చేస్తాయి. ప్రొసీజర్ అయితే ఒకసారి తయారు చేసిన తర్వాత ఆ 10 ప్లాన్లో బెస్ట్ ఏదో చూజ్ చేసుకునే తర్వాత ఆ చూజ్ చేసుకున్న దాన్ని స్టోర్ చేసేస్తుంది. ఈ ప్రొసీజర్కి ఇది బెస్ట్ అని. అది ప్రొసీజర్ యొక్క అడ్వాంటేజ్. ఎందుకు క్వరీలు రాయకన్నా ప్రొసీజర్ రాయాలంటే ఇది చెప్పాలి ఫస్ట్ ఆన్సర్. ఎగ్జిక్యూషన్ ప్లాన్ని స్టోర్ చేసుకుంటుంది సార్. ఎగ్జిక్యూషన్ ప్లాన్ని సబ్సిక్వెంట్ టైంలో రీయూజ్ చేస్తుంది. సో అందుకని చెప్పి మనము ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ ఎక్కువ వాడాలి. ప్రొసీజర్స్ ఎక్కువ వాడాలి. ఎందుకు? ఎగ్జిక్యూషన్ ప్లాన్ రీయూజ్ చేస్తుంది. ప్రతిసారి తయారు చేసే పని తగ్గిపోతుంది ఇంజన్కి. ఓకే. అది ఎగ్జిక్యూషన్ ప్లాన్ అంటే ప్రొసీజర్ యొక్క అడ్వాంటేజ్. ప్రొసీజర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఎగ్జిక్యూషన్ ప్లాన్ని రీయూజ్ చేస్తాయి. అది స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మన కేసులో నువ్వు గుర్తుపెట్టుకో, ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఈ ప్రొసీజర్లో ఏం రన్ చేసినాం? ఈ పార్ట్ రన్ చేసినాం. వీటి నుంచి ఇడికి ఏమి ఇవ్వకుండా రన్ చేసినాం. రెండోసారి నంబర్ ఇచ్చి రన్ చేసినాం. ఈ రెండిట్లో ఏది బెస్ట్? నెంబర్ ఇచ్చి రన్ చేస్తే తక్కువ రిజల్ట్ వస్తుంది కాబట్టి మేబీ ఫాస్ట్ అనుకుంది. మన పర్సెప్షన్లో అది బెస్ట్ అనుకుంది. ఏది నెంబర్ ఇస్తే తక్కువ రికార్డులు వస్తున్నాయి ప్లస్ ఫాస్ట్గా వచ్చింది అనుకుంటే, ప్రొసీజర్ ఫస్ట్ టైం రన్ చేసిందే కదా స్టోర్ చేసుకునింది. రెండో టైం రన్ చేసినప్పుడు ఫస్ట్ టైం రన్ చేసిన దాన్నే కదా వాడింది. రెండోసారి రన్ చేసినప్పుడు నువ్వు నంబర్ ఇచ్చి రన్ చేసినప్పుడు ఫస్ట్ టైం యూజ్ చేసిన ప్లాన్ని వాడితే గుణం ఏంటి? ఇంకా వేస్టే కదా. మీకు అర్థమైంది ఎందుకు వేస్ట్? ఫస్ట్ టైము తీసుకొచ్చిన ప్లాన్ వర్స్ట్ ప్లాన్ అని మనమే అనుకున్నాం. ఎందుకంటే ఆ ప్లాన్లో అన్ని రికార్డులు వచ్చినాయి. మీరు చూడు, వీటి నుంచి ఇక్కడికి రన్ చేస్తాం. ఓకే. ఈ ప్లాన్ చూడు ఒకసారి. ఇది ప్లాన్ చూడు. ఏమైంది? క్లస్టర్డ్ ఇండెక్స్ స్కాన్ అంది కదా. స్కాన్ ఇక్కడ చూడు, అట్లా నంబర్ ఇచ్చి రన్ చేస్తా. క్లస్టర్డ్ ఇండెక్స్ సీక్ ఈజ్ బెటర్ దాన్ స్కాన్. ఓకే. ఇక్కడ గమనించు, దీని మీద పెట్టు. నంబర్ ఆఫ్ రోస్ రీడ్ ఎంత ఉన్నాయే? 1 ఉంది. యాక్చువల్ నంబర్ ఆఫ్ రోస్ రీడ్ ఎంత ఉన్నాయి? 1 ఉంది. వీడికెళ్ళి ఎన్ని రీడ్ చేసిందా? 15 రీడ్ చేసింది. ఆగు, వాటి వరకు ఆగు. ఇప్పుడు రన్ చేసింది. దీన్ని నంబర్ ఇవ్వకన్నా ఆల్టర్ చేసిన, ఆల్టర్ చేస్తే క్యాచ్ ఎగిరిపోతుంది బాబు, గుర్తుపెట్టుకోండి.
ఆల్టర్ చేసావు అంటే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ ఏమి ఇవ్వకన్నా రన్ చేసినాయి. ఏం ప్లాన్ వాడిందా? స్కాన్ వాడింది. ఈసారి ఇచ్చి రన్ చేస్తాను. ఏం ప్లాన్ వాడిందా? సీక్వెల్. అంటే ప్రొసీజర్ ఆప్షనల్ అయినప్పటికీ యాజ్ పర్ కోడింగ్ ప్రకారం రన్ అవుతుందా? ఇది ప్రాబ్లం కాదు. ఒకవేళ నేను ఆడికి వచ్చినానంటే కాలుతో దాన్ని పడేస్తా ఇద్దరిని. ఎందుకు అరుస్తున్నారు? వాడి కాలు పైన ఏమైనా కొట్టేవారు వాడికి. సో మీరు సెకండ్ టైం రన్ చేసినప్పుడు ఒకవేళ సీక్ వాడకన్నా ఎగ్జిస్టింగ్ ప్లాన్ కన్నా వాడి ఉంటే అది స్కాన్ చూపించుండాలి. అవునా కదా? వాడు ప్లాన్ స్టోర్ చేసుకున్నాడు అంటుంది. ఎక్కడ స్టోర్ చేసినాడు? ప్రొసీజర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ టైం రన్ చేసిన ప్లాన్ని స్టోర్ చేసి రీయూజ్ చేస్తుంది. అది దాని యొక్క డిఫాల్ట్ బిహేవియర్. ఓకే, అదే ప్రొసీజర్ యొక్క అడ్వాంటేజ్ కూడా. కానీ నువ్వు గమనిస్తుంటే ఎక్కడ వాడింది? రెండోసారి కూడా చూపించాలి కదా స్కాన్ అని. చూపించట్లేదు. ఒకవేళ కానీ అది చూపించి ఉంటే స్కాన్ అని ఈ కేసులో నీ కొర్రీ రన్ అయ్యే టైం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఎక్కువ రికార్డులు వచ్చే ప్లాన్ కదా అది. దాన్ని పారామీటర్ స్నిఫింగ్ అంటాం. ఏమంటావు దాన్ని? అంటే ఎప్పుడు వస్తుంది అది? ఆప్షనల్ పారామీటర్స్ ఉన్నప్పుడే వస్తుంది. ఆప్షనల్ పారామీటర్స్ ఉన్నప్పుడే వస్తుంది, రెగ్యులర్గా రాదు. అది ఏదో ఒక సినారియోలో ఆప్షనల్ పారామీటర్స్ ఉన్నప్పుడు పారామీటర్ స్నిఫింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే అది నువ్వు అనుకున్న దానికి రకంగా అది ప్లాన్ తీసుకురాదు. అది ఓల్డ్ ప్లాన్ వాడి నీ రైట్ డేటా కోసం వాడాల్సిన ప్లాన్ వాడకన్నా ఓల్డ్ ప్లాన్ వాడి 10 నిమిషాల్లో తేవాల్సిన డేటాని అరగంట తీసుకొస్తుంది. అప్పుడు నువ్వు ఒక రకంగా వెరిఫై చేయాలి ఏమైనా పారామీటర్ స్నిఫింగ్ ఇష్యూనా అని. వద్దు, ఆల్టర్ చేస్తే ఏం జరుగుతుంది? ప్లాన్ని డిలీట్ చేస్తుంది. అది ప్లాన్ని డిలీట్ చేస్తుంది. అంటే మళ్ళీ ప్లాన్ లేకపోతే మళ్ళీ తయారు చేసుకుంటుంది కదా. ప్లానే లేదు అంటే డిలీట్ చేసేస్తుంది. ప్లాన్ లేకపోతే డెఫినెట్గా తయారు చేస్తుంది. సో మళ్ళీ తయారు చేసింది. అంటే ప్రతిసారి ఆప్షనల్ పారామీటర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు చూడు, ఏదైనా ఇస్తా ఏదైనా ఇవ్వకనవచ్చు. నల్ల కదా, నల్ల ఇస్తే అన్నీ తీసుకుంటుంది. ఏమి ఇవ్వకపోతే తీసుకుంటుంది. నేను డిపార్ట్మెంట్ నెంబర్ ఒకటే ఇస్తే నెంబర్కి తగ్గట్టు రావాలా? ఎంప్లాయీ నేమ్ నెంబర్ ఇస్తే నెంబర్కి తగ్గట్టు రావాలా? ఏ ఒక్కటైనా ఇస్తా, అన్నీ ఇస్తా, ఏ 2 కాంబినేషన్ అయినా ఇస్తా. కానీ ఆ కాంబినేషన్కి తగ్గట్టు ఎగ్జిక్యూషన్ ప్లాన్ తయారు చేసి ఉండాలి. అది లేదు, ఫస్ట్ టైం రన్ చేసిన ప్లానే నేను అన్నిటికీ వాడేస్తా అంటే దేర్ మే బి ఏ ఛాన్స్. సెకండ్ టైం నువ్వు ఎంప్లాయీ నెంబర్ ఇస్తే తేవాల్సింది 1 సెకండ్లో. కానీ ఫస్ట్ టైం ఏమీ ఇవ్వకుండా రన్ చేసినప్పుడు 1 crore రికార్డ్స్ తెచ్చింది. 1 crore రికార్డ్స్ తెచ్చిన టైం వచ్చే 1 minute అనుకో. సెకండ్ టైం ఒక నెంబర్ ఇచ్చినాం, ఎంప్లాయీ నెంబర్, తప్పని రావాలి. అంతే కదా, ఎందుకంటే ఒక రికార్డే. కానీ అప్పుడు కూడా 1 minute తీసుకుంటుంది. దాన్ని పారామీటర్ స్నిఫింగ్ అంటాం. అది ప్లాన్ ముందే స్టోర్ చేసుకున్న ప్లాన్ ప్రకారం మొత్తం 1 crore రీడ్ చేసి ఓహో నాకు దొరికింది అనుకుని బయటకు వస్తుంది. ఒకటే పట్టుకొస్తుంది లాస్ట్. అది రాంగ్. సో అలాంటి సిచ్యువేషన్స్లో పారామీటర్ స్నిఫింగ్ అయ్యి ఉంటే ప్రాబ్లం. అది పారామీటర్ స్నిఫింగ్. ఆప్షనల్ ఉన్నప్పుడే కదా నువ్వు ఒకసారి ఒకటి ఇవ్వడం, ఒకసారి ఒకటి ఇవ్వకపోవడం. మ్యాండేటరీ ఉంటే అన్నీ ఇస్తావు కదా, అప్పుడు ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం ఒకటే ప్లానే. ఆప్షనల్ ఉన్నప్పుడే అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఫస్ట్ రన్ చేసినప్పుడు బెస్ట్ రన్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు బెస్ట్ రన్ చేయాలి. ప్లాన్ ఏది ప్లాన్ బెస్ట్ అనుకుంటావో ఆ పారామీటర్స్ ఇచ్చి రన్ చేయాలి. ఒకవేళ రీయూజ్ చేసుకుంటే యూజ్ చేసుకుంటే తర్వాత మనకి నష్టం లేదు. కానీ ఫస్ట్ రన్ చేసిన వర్స్టే రన్ చేస్తాం. అప్పుడు అది వర్స్ట్ స్టోర్ చేసి బెస్ట్ దానికి కూడా వర్స్ట్ వాడుతుంది. అంటే అన్నిసార్లు వాడుతుందని చెప్పట్లే. పారామీటర్ స్నిఫింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే అలా అవుతుంది మనకి, ఎప్పుడో ఒకసారి. కానీ దాన్ని ఐడెంటిఫై ఎలా చేయాలి? మీరు ఆప్షనల్ పారామీటర్స్ ఉన్నాయా, ఏదైనా సిచ్యువేషన్స్లో ఇలా ఛాన్స్ ఉందా అని వెతకాలి. వెతికినప్పుడు ఆ ప్రొసీజర్ చాలా స్లో అవుతుందండి, నేను ఈవెన్ జస్ట్ ఎంప్లాయీ నెంబర్ ఇస్తుంటే కూడా 1 minute పడుతుందండి అంటారు. అప్పుడు దెర్ మే బి సంథింగ్ రాంగ్. సో మీరు ఇమీడియట్గా ఏం చేయాలంటే ఆల్టర్ చేయాలి ప్రొసీజర్. ఇమీడియట్గా ఆల్టర్ చేసి మళ్ళీ ఎంప్లాయీ నెంబర్ ఇచ్చి రన్ చేయాలి. ఈసారి 1 secondలో వచ్చింది అనుకో, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓహో ఇది పారామీటర్ స్నిఫింగ్ ఇష్యూ. అంతే కదా. ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? నువ్వు తప్పని ఐడెంటిఫై చేయలేవు. అప్పుడు
ఏది ఇచ్చినప్పుడు సార్ నేను ఎంప్లాయీ నెంబర్ ఇప్పుడు ఏమి ఇవ్వకపోయినప్పుడు 1 crore తెచ్చినప్పుడు ఓకే సార్ 1 minute పట్టింది నేను కాదనట్లేదు. నేను ఎంప్లాయీ నెంబర్ ఇస్తా అంటే కూడా 1 minute పట్టేస్తే నేను ఆడ వెయిట్ చేసే సిస్టమ్ ముందర 1 minute అని అడుగుతాడు, ఎవడైనా అడుగుతాడు. సో అప్పుడు నువ్వు ప్లాన్ డిలీట్ చేసి ఫస్ట్ ప్లాన్ డిలీట్ ఎట్లా జరుగుతుంది? 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి వచ్చి ఆల్టర్నా కొట్టు, లేదంటే డిబిసిసి ఫ్రీ ప్రొసీజర్ క్యాచీ, అది దాని ఫ్రీ ప్రొసీజర్ క్యాచీ. దాని లోపల ప్రొసీజర్ నేమ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలా? నేమ్ ఇవ్వాలి. అంటే ఫ్రీ చేసే క్యాచీ అని, ఫ్రీ ప్రో క్యాచీ. ప్రో ఏమైంది ప్రొసీజర్ మనకు వస్తే కదరా. డిబిసిసి ఫ్రీ ప్రో అదే చూపిస్తుంది, మనకు రాదు కదా. ఏం తప్పురా సార్? 2 ఫస్ట్ ఓసీ పెట్టా, మళ్ళీ ఓసీ తీసారా? నేను ఇక్కడ పెట్టలేదు ఇందాక ఫ్రీ ప్రో క్యాచ్ అని పెట్టా. పారామీటర్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ ద బీబీసీసీ కమాండ్ అంటే ఏం పాస్ చేయాలి? ఎట్లా పాస్ చేయమంటుందా? పాసే చేయకూడదా? సింటాక్స్ ఏంటి బాబు? ఇది మొత్తం చేసేస్తుంది అంటే అన్ని ప్రొసీజర్స్కి ఒకేసారి. కరెక్ట్గా రాసాం కదరా. గో అవసరం లేదు బాబు. పారామీటర్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ ద డిబిసిసి కమాండ్ ఫ్రీ ప్రో క్యాచీ. అక్కడ సింటాక్స్లో పైన నంబర్ అడుగుతుందా నేమ్ అడుగుతుందా చూడ. ప్లాన్ హ్యాండిల్ పూల్ నేమ్. ప్రొసీజర్ నేమ్ అని చెప్పట్లేదు కదా వాడు. కంప్యూట్ ఆల్ విత్ నో స్ట్రింగ్స్. వీటి వరకు రన్ చేద్దాం. అది మొత్తం డిలీట్ అయిపోయింది ప్రొసీజర్ క్యాచ్. లేదంటే ఆల్టర్ చేసినా డిలీట్ అయిపోతుంది. ఒక్కదానికే డిలీట్ చేయాలంటే దాని ప్లాన్ తయారు చేసి చూద్దాం తర్వాత. లేదంటే కానీ ఒక ఆప్షన్ ఉంది చూడ, ఇక్కడ ఉన్న ఆల్టర్ దగ్గర విత్ రీకంపైల్ అని పెట్టాలి. ఏం పెట్టాలి? ప్రొసీజర్ పక్కన ఫస్ట్ టైము క్రియేట్ చేసేసినావు కదా, విత్ రీకంపైల్ అని పెడితే ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అదే ఆల్టర్ చేసుకుంటుంది ప్రొసీజర్. అది మీనింగ్ ఏంటి? రీకంపైల్ అంటే కంపైల్, ఆల్టర్ అంటే కంపైల్ అని. సో ప్రతిసారి ఎగ్జిక్యూట్కి 1 సెకండ్ ముందు ఫస్ట్ ఆల్టర్ చేసుకొని తర్వాత రన్ చేస్తుంది. ఆల్టర్ చేసుకునేప్పుడు ఎలాగో ప్రొసీజర్ ప్లాన్ ఎగిరిపోతుంది, మళ్ళీ ఫ్రెష్ ప్లాన్ తయారవుతుంది. సో ఇది పెట్టేయాల మీరు ఎప్పుడైనా అవసరం వస్తే. ఇంకా మీకు ఫస్ట్ కనిపెట్టాల ఇది ఇష్యూ వచ్చి పారామీటర్ స్నిఫింగ్ అని తెలిసిపోయింది అనుకో, మనము విత్ రీకంపైల్ అని పెట్టేస్తే ఇంకా ఏ పారామీటర్కి తగ్గట్టుగా దానికి ప్లాన్ తయారు చేసుకుంటుంది. ఏమి ఇవ్వకపోతే వర్స్ట్ ప్లానే తయారు చేసుకొని వర్స్ట్ ప్లాన్ ప్రకారమే డేటా ఇస్తుంది. మళ్ళీ ఒక నెంబరే ఇచ్చినప్పుడు బెస్ట్ ప్లాన్ తయారు చేసుకొని బెస్ట్ ప్లాన్ ప్రకారం రన్ అయిపోతుంది. అది విత్ రీకంపైల్ ఆప్షన్ అంటే. లేదంటే లోపల ప్రతి ఒక్క దానికి ఒక లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఏం చేయాలి? లోపల ప్రతి ఒక్క పారామీటర్కి ఒక లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. @ లోకల్ EID ఇంటేజర్ ఈక్వల్ టు @ EID. ఆ పారామీటర్కి లోకల్ EID. డిక్లేర్ @ లోకల్ ఈనేమ్ వేర్ ఆఫ్ 100 ఈక్వల్ టు @ ఈనేమ్. సో ఇక్కడ కొర్రీస్లో ఇవి వాడండి, లోకల్ వేరియబుల్స్ వాడండి. ఎక్కడైనా వాడాల్సి వచ్చిన చోట మీరు పారామీటర్స్ వాడద్దు. ఇప్పుడు కూడా పారామీటర్స్ స్నిఫింగ్ ఇష్యూ రాదు. లోకల్ వేరియబుల్స్ వాడితే ప్రతిసారి ఫ్రెష్ ప్లాన్ తయారు చేస్తుంది. హడాక్ కొరీస్ లాగా. హడాక్ కొరీస్ అంటే అదే కదా చెప్పాం మనం. హడాక్ కొరీస్ అంటే అవి ఆటోమేటిక్గా ప్లాన్ తయారు చేస్తుంది. సో పారామీటర్ స్నిఫింగ్ని ఎలా ఎలిమినేట్ చేస్తారు అని అడుగుతాం. పారామీటర్ స్నిఫింగ్ అంటే ఏంటి? ఆప్షనల్ పారామీటర్స్ ఉన్నప్పుడు వర్స్ట్ ప్లాను
ఒకటి ఉంటుంది, ఆ ప్లాన్ని అన్ని చోట్ల వాడుతుంది సార్. అలా కాకుండా పారామీటర్స్ పాస్ చేసిన సిచ్యువేషన్ బేస్డ్ బట్టి ప్లాన్ తయారవ్వాలి. అలా చేయాలా అనుకుంటే మనం విత్ రీకంపైల్ కానీ లేదంటే లోకల్ వేరియబుల్స్తో కానీ రీప్లేస్ చేయాలి. అదే ఆప్షన్ మనకున్నది. ఓకే, లోకల్ వేరియబుల్స్తో రీప్లేస్ చేయాలి. అది చేస్తే పారామీటర్ స్నిఫింగ్ అనేది పోతుంది. సో అది ఒకసారి చదవండి, పారామీటర్ స్నిఫింగ్ అంటే ఏంటి, ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది చదివితే మీరు కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతాడు పారామీటర్ స్నిఫింగ్ గురించి. ఓకే, అట్లాగే పోర్టల్కి వెళ్తున్నా, రిపోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది మన రిపోర్టు. సబ్స్క్రిప్షన్స్ అంటే జాబ్స్. ఈ రిపోర్ట్ని ప్రతిరోజు నైట్ ఒక మేనేజర్కి పంపించాలండి. ఇక్కడికి వచ్చి సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేయాలి. రిపోర్ట్ పోర్టల్కి వచ్చి సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేయాలి. వచ్చింది కదా, దీనికి సబ్స్క్రిప్షన్స్ ఎక్కడ రాస్తారో చూ. ఈ డాట్స్ దగ్గరికి వెళ్ళు, మేనేజ్ ఆప్షన్కి వెళ్ళు, సబ్స్క్రిప్షన్కి వెళ్ళు, న్యూ సబ్స్క్రిప్షన్ అని ఉంది. ఈ సింబల్ చూపిస్తే నువ్వు క్రియేట్ చేయలేవు. అందుకని ఫస్ట్ ఏం చేస్తావంటే మన దాంట్లో 10కి వెళ్ళి మేనేజ్లోకి వెళ్ళి సీక్వల్ అథెంటికేషన్ పెట్టేదానికి సోర్సెస్కి వెళ్ళి ఇక్కడ ఉన్న టైప్ వచ్చి సీక్వల్ సర్వర్, కనెక్షన్ స్ట్రింగ్ అడుగుతుంది కదా, మనకు తెలియదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి చూసుకొచ్చుకుంటాం. ఎస్డిఎస్లో కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుంది, మేనేజ్ ఏడున్న కనెక్షన్ స్ట్రింగ్ ఇది తీసుకో. ఇప్పుడు ఆ రిపోర్ట్కి వెళ్తా, డెడికేటెడ్ కనెక్షన్ క్రియేట్ చేస్తానా, డేటా సోర్స్ డెడికేటెడ్ కనెక్షన్, సీక్వల్ సర్వర్, కనెక్షన్ స్ట్రింగ్ అదే, డేటా సర్వరు డేటాబేస్ ఇచ్చిన. యూజ్ ద ఫాలోయింగ్ క్రెడెన్షియల్స్, విండోస్ యూజర్ పాస్వర్డ్ కాదు, డేటాబేస్ యూజర్ పాస్వర్డ్, ఎస్ఏ టెస్ట్ 1 2 3 టెస్ట్ కనెక్షన్. ఓకే, సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేనేజ్కి వెళ్ళి ఈసారి సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళి వచ్చేసిందా, వచ్చేసింది. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్, డేటా డ్రివెన్ సబ్స్క్రిప్షన్ అని 2 రకాలు. సో మనము జనరేట్ అండ్ డెలివర్ వన్ రిపోర్ట్ ఫర్ ఈచ్ రో ఇన్ ఏ డేటా సెట్. అంటే అది తర్వాత చూద్దాం. ఓకే, స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్ చూడు. ఫస్ట్ స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్లో ఒక రిపోర్ట్లో ఏముందో మొత్తం డెలివరీ చేయని చెప్తున్నాం, అంతే కదా చెప్తున్నాం. జనరేట్ అండ్ డెలివర్ వన్ రిపోర్ట్ కంప్లీట్గా. ఏ ఫార్మాట్లో, పీడిఎఫా, వర్డా, ఏది కావాలంటే అది. మన దగ్గర రెండరింగ్ ఫార్మాట్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఓకే, డెలివర్ ద రిపోర్ట్ త్రూ విండోస్ ఫైల్ షేర్ ఆర్ ఈమెయిల్ ఫార్మాట్, ఈమెయిల్ పంపిద్దాం. ఓకే, ఈమెయిల్ పంపించాలా అంటే ఇక్కడ రిపోర్ట్ సర్వర్ కాన్ఫిగరేషన్ మేనేజర్లో నేను ముందే ఎనేబుల్ చేసినా కాబట్టి ఆడ వస్తుంది, లేకపోతే రాదు అక్కడ. ఓకే, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈమెయిల్ సెట్టింగ్స్లో ఎస్ఎంటీపీ సర్వర్ ముందు డిక్లేర్ చేయాలి. ఎస్ఎంటీపీ డీటెయిల్స్ ముందే ఇవ్వాలి మీరు. ఓకే, ఇచ్చేస్తే వచ్చేస్తుంది ఇంక అంతే. ఓకే, వచ్చేసింది. ఇక్కడ ఈమెయిల్ వచ్చిందా, ఇక్కడ ఈమెయిల్ వచ్చిన తర్వాత టూ అడ్రస్ అడుగుతుంది, టూ అడ్రస్ ఇస్తాం. ఓకే, దాని తర్వాత రిపోర్ట్ నేము అది వచ్చింది. ఏ ఫార్మాట్, పీడిఎఫ్ ఫార్మాట్, దాని తర్వాత ఈ పీడిఎఫ్ ఫార్మాట్లో మెయిల్కి, ఈ మెయిల్కి సీసీలు బీసీసీలు కావాలంటే ఇచ్చేసి సబ్స్క్రిప్షన్, క్రియేట్ సబ్స్క్రిప్షన్ అని ఇక్కడ వచ్చేసిందా. సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న మై సబ్స్క్రిప్షన్స్, ఇక్కడ అన్న మై సబ్స్క్రిప్షన్స్ ఉంటుంది.
మై సబ్స్క్రిప్షన్స్ ఒకటే. మనం ఇంతకుముందు ఒకటి ఉండింది నాది, ఇప్పుడు క్రియేట్ చేసింది 10 అది. ఇంతకుముందు 2 ఉన్నాయి నాకు, ఇది తీసేస్తానా, డిలీట్. ఒకటే సబ్స్క్రిప్షన్ ఉంది కదా మొత్తానికి. నేను క్రియేట్ చేసినట్టే కనపడతాయి నాకు ఇక్కడ, వేరే వాళ్ళు క్రియేట్ చేస్తే కనపడవు నాకు. మళ్ళీ వేరే వాళ్ళు క్రియేట్ చేసినట్టు కనపడాలంటే హోమ్లోకి వెళ్ళి ఆ రిపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మేనేజ్లోకి వెళ్తే వాళ్ళవి మనవి అన్నీ కనిపిస్తాయి ఇక్కడ సబ్స్క్రిప్షన్స్లో. ఇక్కడ ఎవడు క్రియేట్ చేశాడు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉండవు, కానీ ఇక్కడ మొత్తం కనపడతాయి మనకి. 10 ఉంటే 10 కనపడతాయి, పైన మాత్రం ఇన్ని కనపడతాయా, మనం క్రియేట్ చేసినట్టు కనపడతాయి. ఓకే, ఇటువరకు క్లారిటీ ఉంది, ఎనేబుల్ అయ్యింది. ఇప్పుడు ఆ టైంకి ఇక్కడ ఎడిట్ కొడతా చూడు, మళ్ళీ సబ్స్క్రిప్షన్ని ఇక్కడ షెడ్యూల్ చూడు, ఎడిట్ షెడ్యూల్ 2 AM ఎవ్రీడే వెళ్తాను. ఈ షెడ్యూల్ మార్చాలనుకుంటే ఎన్ని గంటలకు వెళ్ళాలో మార్చుకోవచ్చు. ఓకే, జాబ్ అంటే అంతే కదా, ఇన్ని గంటలకి ఇతనికి మెయిల్ ద్వారా కానీ వాడి సిస్టంలో కానీ షేర్డ్ ఫోల్డర్లో పడేయాలి. దానికి షేర్డ్ ఫోల్డర్ ఉంటుంది, విండోస్ షేర్ పాత్. ఏ పాత్రలో పడేయమంటావు అని అడుగుతాం, ఆ పాత్రలో పడేస్తుంది. మనం మెయిల్ కావాలంటే ఏ మెయిల్కి పంపిస్తూ ఉంటుంది, మెయిల్కి పంపిస్తుంది. ఇది సబ్స్క్రిప్షన్. క్రియేట్ చేసిన వెంటనే సబ్స్క్రిప్షన్స్ తెలుసు, సబ్స్క్రిప్షన్ ఇక్కడ కనపడుతుంది. సో మనం సెట్ చేసిన దాన్ని బట్టి మెయిల్ వెళ్ళాలా లేకంటే షేర్డ్ పాత్రలో పడాలా అనేది పడుతుంది. మనం పెట్టినప్పుడు ఏం పెట్టారు, ఎవరికి పెట్టారు అంటే ఎడిట్ కొడితే కనపడతాయి. ఎవరికి పంపిస్తున్నాం, సో పర్సన్కి పంపిస్తున్నాం. ఏం పంపిస్తున్నావు, ఈ రిపోర్ట్ పంపిస్తున్నావు. ఏ ఫార్మాట్లో పంపిస్తున్నావు, PDF. వాడు వద్దు బాసు నువ్వు ఎక్సెల్ ఫార్మాట్లో పంపించంటే ఎక్సెల్ పంపిస్తావు, మళ్ళీ సేవ్ కొడతావు. అంతే కదా. వాడు ఏ ఫార్మాట్లో పంపించుకుంటే ఏం మార్చమంటాడు, వాడు మార్చమంటే వాడు ఈమెయిల్ ఐడి మార్చమంటాడు, లేకంటే ఫార్మాట్ మార్చమంటాడు. ఇంకేం మారుతుంది, ఇంకేం మనం మాట్లాడుకుంటే ఉంటే కదా. రిపోర్ట్ ఎలాగో మొత్తం రిపోర్టే వెళ్తుంది, మొత్తం రిపోర్టే వెళ్తుంది. సో అది సబ్స్క్రిప్షన్ అంటే, స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్, స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్ అంటే. ఇప్పుడు ఈ మేనేజ్ ఆప్షన్లో కనెక్షన్ మార్చడం తెలిసింది, సబ్స్క్రిప్షన్స్ తెలిసింది. ఓకే, సబ్స్క్రిప్షన్లో స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్ తెలిసింది. ఇక్కడ క్యాచింగ్ అని ఉందా ఇక్కడ. క్యాచింగ్ అంటే ఏంటి, ఆల్వేస్ రన్ ద రిపోర్ట్ విత్ మోస్ట్ రీసెంట్ డేటా. అంటే డేటాబేస్లో ఇప్పుడు వెళ్ళి నేను ఎంప్లాయీలో ఒక రికార్డ్ వేస్తే అది కూడా వచ్చేస్తుంది మోస్ట్ రీసెంట్ అంటే, అంతే కదా. అలా కాకుండా క్యాచీ కాపీస్ ద రిపోర్ట్ అండ్ యూజ్ దెమ్ వెన్ అవైలబుల్. అంటే లోకల్కి కాచీలో కాపీ చేసుకొని సర్వర్కి సంబంధించిన 2 డేటాబేస్లు ఉంటాయి. రిపోర్ట్ సర్వర్ టెంప్.db అని ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి కాన్ఫిగర్ చేసినప్పుడు. అవి ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ ఉంటాయి. ఎడబోయేది రిపోర్ట్ సర్వర్ కాన్ఫిగరేషన్ మేనేజర్